దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27-29 వచనాలు కలిపే ఉన్నాయి. ఒక మాట చదువుకుందామండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మా అందరికి అవసరమైన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన క్రీస్తు మర్మముతో ఇమిడినటువంటి లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత కలిగిన సత్యము, సర్వ సంపూర్ణ సత్యము, మేము సంపూర్ణ సిద్ధి పొందటానికి అవసరమైనటువంటి నీ వాక్కులు ఈ భూమి మీద నీ పక్షంగా నీవు నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతంగా సంపూర్ణం చేసి క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నప్పుడు బడా మంచి దాసుడా, మంచి దాసురాలా అని ఆనాడు నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకోవటమే కాదు, మొదటిగా నీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నీ ఎదుట నిలబడినట్లు తండ్రి అయిన దేవుని ఎదుటను, ఆయన పరిశుద్ధ దేవదూతల ఎదుటను నీకు ఘనత తెచ్చే పాత్రలుగా ఉండినట్టును నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకున్నట్లును తండ్రి, ఈ లేఖనమును ఆధారం చేసుకొని నాతో మాతో మీరు మాట్లాడమని, నీవు మాట్లాడాలని ఉద్దేశించిన సంగతులని నీ పక్షం వహించిన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ మీ దాసు నోట నీ మాటలు ఉంచి నీ అనాది సంకల్పంలో మీ దాసునికి నువ్వు నిర్ణయించిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 27-31 వచ్చిన, మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7-20 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం నీ కృపనిచ్చి 81వ కీర్తన 10వ వచ్చిన 2వ భాగాన్ని బట్టి కూడా దేవా నీ దాసుని నోటిని నీ మాటల చేత నింపి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నీ దాసునికి అనుగ్రహించి నాకు దయచేయమని. హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మా అందరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని, నీవు మాట్లాడుచుండగా మా అందరికి వినగలిగిన చెవిని నీ మాటను గ్రహించగల అయా హృదయం, మనస్సును లోబడు హృదయాన్ని దిద్దుబాటు చేసుకునే కృపను, అయా సరి చేసుకునే భాగ్యమును కూడా దయచేయమని, హృదయ సున్నతి కలుగు చేయమని, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నీలో అయా నీ ఎదుట శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి భూదిగాంతల వరకు సర్వ సంపూర్ణ సత్య సంబంధములుగా నీ సేవ చేటుకు ముందుకు వెళ్ళటానికి కూడా కృపంగా ఇచ్చేయండి. సత్యములో ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠిస్తూ సత్య సంబంధమైన సంఘాలు స్థాపిస్తూ సజీవరాళ్ళుగా ఆత్మ సంబంధమైన మందిరాలుగా వారిని నిర్మాణం చేస్తూ సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తూ వారు సంపూర్ణ సిద్ధి పొందడమే కాదు, మేము కూడా సంపూర్ణ సిద్ధి పొందుతూ అలాగనే సార్వత్రిక సంఘ సంస్కరణ పనులు ఉత్సాహంగా పాలివారమై నీవు అనుకున్న ఘనమైన పని సంపూర్ణం చేసి నేను మహింపరుచుకున్నట్లుగా మాకు ఉపదేశించమని, బలపరచమని బతిమలాడుతున్నాను. మార్గమును నిర్దేశించమని, ఆ మార్గంలో నడిచే భాగ్యం కూడా దయచేయమని బతిమలాడుతున్నాను. పైకి నీ మాటలు విని లోబడ్డట్టు ఉన్నవారం కాదయ్యా, నీ మాటలు శిరస వహించి స్వీకరించి ఆ మాటల ప్రకారం హృదయపూర్వకంగా
ముందుకు అడుగులు వేసేవారిగా, నీ పనికి సరైన దేవ చేసేవారిగా, నీ మాటకు కట్టుబడి ఉండేవారిగా చేయండి తండ్రి. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఇత్యాది మరి ఏవైనా వాటి ప్రభావాన్ని యేసు నామములో నీవిచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను. పసివారి యొక్క అల్లరి, కుక్కల అల్లరి, ఇక ఇత్యాది ఏ గలిబిలను యేసు నామములో బంధిస్తున్నాను. నీ బలమైన సన్నిధి ప్రభావం ఈ ప్రాంతాన్ని ఆవరించుండునుగాక. నీ భయం, నిన్ను బట్టి నీ దాసుని భయం, నీ రక్తంలో కడగబడిన నీ పిల్లల భయం ప్రాంతాన్ని, పసివారి పేదల సమస్తాన్ని ఆవరించుండునుగాక. బలమైన నీ సన్నిధి ప్రభావం, తేజో, మహిమ మేమున్న ఈ ప్రాంతంలో ఉండునుగాక. స్తుతి సింహాసనాశ్రుడుగా మీరుండి మాతో మాట్లాడమని బతిమలాడుతున్నామయ్యా. నీలో నుంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిలేలా చేయమని కూడా బతిమలాడుతున్నాం. సహాయం చేయండి తండ్రి. నీ పక్షం వహించిన నేను బలహీనుడు ప్రభు, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించి నీ శిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచి పరిశుద్ధాత్మాగ్నిలో నన్ను మమ్మల్ని పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచి ఎల్పుడుకు నిర్ణయించిన రీతిగా నీవే ఉపయోగపెట్టుకొని మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ ఉపదేశాన్ని, నన్ను మమ్మలను నీ కృపా హస్తాలకి అప్పచెప్పుకుంటూ సమస్త అల్లరి, అడ్డు, ఆటంకాలు వేస్తున్నాములో మరొక మారు అడుగుతున్నాను, బంధిస్తున్నాను. యా కార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని. దేవా దేవా నీవే సహాయం చేయమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకో. నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇప్పటి వరకు చేయబడిన, ఇంతకుముందు చేసిన ప్రార్థనలన్నీ ఆలకించి సహాయ సమాధానం ఇచ్చి నువ్వు మాత్రం మహిమ పొందమని యేసయ్య నామములోని ప్రార్థించి సమస్తం పొంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహింపరచుకుంటున్నాం మార్చండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది సమకూడిన, అలాగే నా మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా నా మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న మూలవాక్యము యొక్క సంగతి ఏంటంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఏ శరీరియు, శరీరి అంటే మనిషి, ఏ మనిషి అయినా సరే దేవుని ఎదుట అతిశయించకుండా ఉండాలని ఆయన యొక్క ఉచిత దయా సంకల్పాన్ని బట్టి కొంతమందిని ప్రత్యేకంగా పిలుచుకున్నానని చెప్పని అక్కడ కింది మాటలు రాయబడ్డాయి. అయితే ఆ పై వచనాన్ని గమనిస్తే పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు పిలువబడిన పిలుపునకు, మీరు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. వాస్తవికంగా ఈ సృష్టి మొత్తము మనిషి కోసం ప్రత్యేకంగా చేయబడింది. ఎవరి కోసం? మనిషి కోసం మాత్రమే ఈ భూమి, ఈ సృష్టి అంతా చేయబడింది. మానవుణ్ణి ఒక స్త్రీగాను లేదా ఒక పురుషుడిగాను, లేదంటే స్త్రీ అని మొదట ఎందుకు అనాలని అభ్యంతరాలు మధ్యలో వచ్చారు. ఇప్పుడు గొంతులు దవ్వేవాళ్ళు, రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి సరే వాళ్ళకి ఎందుకు అభ్యంతరం కలుగు చేయాలో, వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? సరే, ఆదాముని తర్వాత అవ్వను చేశాడు. వాళ్ళని చేయక మునుపు వారిని మాత్రమే తన చేతులతో చేశాడు దేవుడు. మనుషులను, ఆ ప్రారంభంలో ఉన్నటువంటి ఆ దంపతులు ఇద్దరిని
యేసు ప్రభు వారు ప్రత్యేకంగా తన చేతులతో చేసుకున్నాడు. మిగతావన్నీ వాక్కు చేత ఒక మాట బలిగితే మొత్తం సృష్టిలోకి, అంటే శూన్యంలో నుంచి సృష్టిని చేశాడు. ఆమేన్, హల్లెలూయా. శూన్యంలో నుంచి సృష్టిని చేశాడు. ఎవరి కోసం? మనిషి కోసమే. ఈరోజు చాలామంది దేవుని చేత అనేకమైన మేళ్ళు అనుభవించిన తర్వాత ఏదో ఒక కొంచెం ఇరుకు ఇబ్బంది ఎదురవుతుంది. కొన్ని విషయాలు ఎంత ప్రార్థన చేసినా సమాధానం దొరకదు. ఓ సమస్య అనుకుందాం, ఎంత ప్రార్థన చేస్తున్నా సమాధానం దొరకదు. అలాగనే అనారోగ్య కారణం, ఎంత మొచ్చుకున్నా కానీ రోగం నుంచి విడుదల పొందరు, స్వస్థత కలగదు. అలాగనే ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పుల నుంచి బయటపడాలని మొరపెడుతూ ఉంటాం. వచ్చిన సంపాదన ఏదో ఒక రకంగా జాగ్రత్త చేసి ఏదో ఒక అప్పు తీర్చేయాలి, ఒక భారాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ అప్పు తీరదు. రోగం కోసం మొరపెడుతూ ఉంటాం, కానీ ఎన్నో మెడిసిన్ వాడుతూ ఉంటాం, కానీ స్వస్థత రాదు. భార్యాభర్తల మధ్య సమస్య అని చెప్పని లబో జిబో అని భార్య మొచ్చుకుంటూ ఉంటారు దేవుని ఎదుట, ప్రభువా 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 ఇల్లంతా నరకంగా కనపడుతుందయ్యా, నాకు దయచేసి సమాధానం ఇవ్వు, నా భార్యతో నేను సమాధాన పడాలి, నా భర్తతో నేను సమాధాన పడాలి, నాకు సహాయం చేయయ్యా అయ్యా. ఇది ఇల్లులాగా కొంపలాగా లేదంతా నరకంలాగా కనపడుతుంది నాకు. యేసయ్య ముందు పలుకుతారు ఈ మాటలు కొంతమంది ఎడ్యుకేషన్ పరంగా అయ్యా నేను గొప్ప చదువుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు, కానీ సబ్జెక్టులు పోతూ ఉంటాయి, ఫెయిల్ అయిపోతూ ఉంటారు. దానికి రెండు కారణాలు, ఒకటి వాళ్ళ నిర్లక్ష్యం, లేదంటే రెండవ కారణం దేవుని పిలుపు ఉంటే ఫెయిల్ అవుతావు. నువ్వేం ఎక్కడ కూడా సక్సెస్గా, వ్యాపారంలో సక్సెస్గా, ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు. నీ వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ నీకు ఉద్యోగం ఏది రాదు. కారణం ఏంటంటే దేవుడు పక్క నుంచి నా సేవకు రామాయ్ ఓమాయ్, నా సేవకురా అబ్బాయ్, నా సేవకురా అని చెప్పి అంటూ ఉంటాడు దేవుడు. వీళ్ళు మాత్రం వీళ్ళ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, ఒక శూన్యంలోని వీళ్ళు కూడా ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని ఉంటారు ముందుగానే. ఆ ప్రపంచంలోకి నేను అడుగులు పెట్టాల. లోకం చెప్పుద్ది కాబట్టి కళలు ఉండాలి, కళలు సాకారం చేసుకోవడానికి నీ వంతు నీ ప్రయత్నం కూడా ఉండాలి అంటుంది లోకం. అయితే ప్రభు సన్నిధిలోకి వస్తే ఆశపడాలి, ఆశించింది ప్రభు చిత్తమై ఉంటే నీకు దొరుకుద్ది. అది లేఖనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని చిత్తమైంది అనుకో, నువ్వు ఆశించింది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఖచ్చితంగా నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి లైఫ్ ఇస్తాడు, వెల్ సెటిల్ చేస్తాడు ప్రభు. అది నీ పట్ల దేవుని ప్రణాళిక అంతే. లేదు దైవ చిత్తంలో నువ్వు సేవ చేయాల్సిన పని ఉంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అన్నీ అడ్డాలే, అన్ని అడ్డంకులు. ఎక్కడ చూసినా ఫెయిల్ అవుతావు, రూపాయి చేతిలో ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. మరి ఎప్పుడు వస్తుంది ఆ సమాధానం, నెమ్మది అంటే? రూపాయి చేతిలో ఉండేది ఎప్పుడంటే ఆయన చెప్పిన మాటకు సరండే ప్రభు నీ చిత్తం అని చేతులు కట్టుకొని ఆయన ఎదుట వినమ్రతతో ఆయన మాటకు లోబడి ఆయన చెప్పినట్లుగా అడుగులు వేసిన వ్యక్తులకే నెమ్మది, సమాధానము, అలాగే ఆయా పరిస్థితుల్లో కావలసిన ప్రతి అక్కరత తీర్చబడుతుంది. స్వస్థత కూడా ఇస్తాడు. ఒక్కొక్కరికైతే స్వస్థతనివ్వడు, కొంతకాలం ఉండని అని చెప్పి అంటాడు దేవుడు. ఎందుకయ్యా అంటే నువ్వు అతిశయించకుండా ఉండటానికి. నన్ను అభిషేకించిన దైవజనుడికి సేవ ప్రారంభంలో 24 గంటలు ఈరోచనాలే. ఏంటిది? 24 గంటలు ఈరోచనాలే. ఆయన సేవ ప్రారంభం ఎలానో తెలుసా? ఈ మధ్యకాలంలో మంచి వాళ్ళు ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ఆయన సాక్ష్యం ఎరుగక, ఆయన పడిన సేవలో పడ్డ ప్రయాస తెలియక మేధావులు, తిండి భోజులు అనమాట. మేధావులు మెయ్యటమే వాడి పని. అంతా మెయ్యటం, అరిగిందాక నక్క గనక కోత పెట్టినాడు కోత పెడతాం. తెలుసా మీకు ఆ కథ?
మా చిన్నప్పుడు మా అయ్య మా అమ్మోళ్ళు చెప్పేవాడు పడుకోవడానికి, నిద్రపోవటానికి. ఆ తర్వాత స్కూల్లో కూడా చెప్పేవాడు, నక్కను ఏనుగు ద్రాక్ష తోటకి చెరుకు తోటకు పోయిన 2 కథలు ఉన్నాయి. పోవటానికి నక్కకు కుదరట్లా, ఎందుకంటే ఏరు అడ్డు ఉంది. ఆ ఏరు దాటాలంటే నక్క కొట్టుకోబోద్ది అంతే. తెలివిగా ఏనుగుతో మాట్లాడి, నక్క జిత్తులు మారితే కాదు, తెలివిగా ఏనుగుతో మాట్లాడి ఏనుగు మీద ఎక్కిపోయింది. ఆ దరికి పోగానే బరాబర ఆకలి మీద అది ఎంత పెట్టంత కడుపాయ. ఏనుగు ఎంత ఉంటుంది, దాని పొట్ట మా అగాధంలాగా ఉంటుంది. ఏనుగు తినే పని మీద, అది కూడా ఆకలి మీద ఉంది, తినే పని మీద ఉంది. స్నేహం ముసులో నమ్మించి ముందుకు వచ్చాడు కదా, ఈ నక్కబావు కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పని ఈ నక్కేమని 4 ద్రాక్షకాయలు 4 చెరుకుగాళ్ళు తినగానే దాని కడుపు నిండిపోద్ది. ఏనుగు ఎన్ని తినాలా? ఓ పక్క ఇది తింది, ఇక మొదలుపెట్టింది కూ కూ అని కూయటం. ఏనుగాడది ఏమొచ్చింది నక్కబావ ఈ రకంగా ఆకలేస్తున్నావు అంటే, నాకు చిన్న చరవచ్చ అరవపు వచ్చి అరగజు అని. ఈ లోపల తోట యజమానులు వచ్చారు, అరే పడదరా నక్క ఏనుగా అని చెప్పాను. దుమ్ముగా ఎవరిని కొట్టారు చెప్పండి? ఏనుగును కొట్టారు. దుమ్ముగా ఏనుగును కొట్టారు. సరే, ఈ నక్క పోయి ఇక ఈ ఒడ్డు దాటాలంటే దానికి ఇంకా వేరే మార్గం లేదు, ఏనుగే కావాలి. ఈ ఏనుగు దగ్గర ఏనుగు ఇక చిన్నగా దెబ్బలు తిని వస్తూ ఉంటే ఆ దరిదాటి పోదా అని చెప్పి వస్తూ ఉంటే ఆ ఒడ్డును కూర్చొని ఉంది నక్క. ఏంది నక్క బావ ఈ పని చేసావంటే, ఏం చేస్తాం మరి, నా బుద్ధి అలాంటిది అని చెప్పాను. సరే అని చెప్పని, సరే పద అయింది ఏదో అయిందిలే పోదాం పా దరి ఒడ్డుకి అని చెప్పని నక్కను ఎక్కించుకుంది ఏనుగు. బాగా నడేట్లో పోగానే ఏనుగులకు ఉన్న లక్షణం ఏంది, నీళ్లు దొరికితే మునికి స్నానం చేస్తాయి. ఇప్పుడు నమ్మించి మోసం చేసి తన్నులు తినిపించింది నక్క. అదే టైపులో ఏనుగు కూడా ఏం చేసిందంటే, మంచి నడేట్లో వరవడు నా కాడకు పోగానే మునిగింది. అరే 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 మునుగుతున్నావు ఏంది ఏనుగు బావ అంటే, మరి నాకు చిన్న తర్వాత నీళ్ళల్లో జలకాలు ఆడకపోవచ్చు, నాకు అరగదు అని చెప్పని అది మునిగింది. ఇప్పుడు నక్క ఆడుంది, నీళ్ళలో కొట్టుకొని పోయింది. ఇది చిన్నప్పుడు స్కూల్లో చెప్పారు మా అమ్మోళ్ళు, మా అయ్య నిద్రపోవచ్చు మాకు చెప్పారు జోల పాటల. ఇట్లాంటి చిన్న కథలు చెప్పేవాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాయంటే, ఒకడు మేధావులు ఉంటారు, తినే రకాలన్నమాట. వాడు తినంగానే ఏదో కొంచెం దొరుకుద్ది సబ్జెక్టు, ఒక మూల దొరుకుద్ది, లేదా మధ్యలో చిన్న ముక్క దొరుకుద్ది. ఇక అది పట్టుకొని ఆయన తేడా ఈయన తేడా ఆమె తేడా, ఇక ఇదే పని. ఇక వాడి పని అంతా, ఇక వాడికి ఇంకోటి ఏం ఉండదు. అడిగిందాక చిన్నది తెలిసింది అడిగిందాక అందరూ చెప్పటమే వాడి పని. అయితే ఈ దైవజనుడు 24 గంటలు విరోచనాలతో బాధపడతా హైదరాబాద్ కేబీహెచ్ కాలనీ నుంచి టౌన్లోకి, హైదరాబాద్ ఊరు బయటికి రావాలంటే కనీసం 40 కిలోమీటర్లు. హైదరాబాద్ యొక్క విస్తీరణ ఎంతంటే, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. హైదరాబాద్ యొక్క విస్తరణ ఎటు చూసిన 50 కిలోమీటర్లు. అంటే నడిబొడ్డు నుంచి అటు 50 ఇటు 50, చుట్టుకొలత 200 కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్. హైదరాబాద్ నుంచి నార్కెట్పల్లి, నార్కెట్పల్లి పక్కన నకరికల్ ఉంది, ఇంచుమించుగా 125 కిలోమీటర్లు వస్తుంది. ఆ 125 కిలోమీటర్లు దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా హల్లెలూయా. ఇంచుమించుగా 125 కిలోమీటర్లు. ఈ 125 కిలోమీటర్లు సైకిల్ మీద వెనకమాల హార్మోని పెట్టి కట్టుకొని, భుజాన బ్యాగ్ తగిలించుకొని, బైబిల్ పుస్తకాలు పాటల పుస్తకం భుజాన తగిలించుకొని, ఎదర ఒక డబ్బా, ఎక్కడ కడుపులో గలిబిలనగానే అమ్మడిని ఆగటం, ఆ డబ్బా నీళ్లు యూజ్ చేసుకోవటం, ఆ క్రమాన్ని జరిగించుకొని ముందుకు వెళ్ళటం. మళ్ళీ అమ్మడిని ఎక్కడ నీరు దొరుకుతుంది అక్కడ మళ్ళీ అమ్మడిని నీళ్లు డబ్బాలో కలుపుకొని ఆ డబ్బా పట్టుకొని, అట్లా ఇంచుమించుగా 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నీకు రోగం వచ్చి ఎన్ని సంవత్సరాలు చెప్పు?
24 గంటలు 24 అంటే 4 అయ్యి 4 అయితేనే మంచంలో పడచ్చు, ఎమ్మండి హాస్పిటల్లో తీసుకుపోయి సెలైన్లు ఎక్కించాలి, లేకపోతే ఓపిక రాదు, బీపీ డౌన్ అయిపోద్ది. మరి 7 సంవత్సరాలు 24 గంటలు విరోచనాలు ప్రసంగించేటప్పుడు ఆడావుడు ఉండదు. అది విచిత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి అడిగేవాడంటే, ఎందుకు ప్రభు అందరికి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, విడుదల ప్రార్థనలు జరుగుతున్నాయి, మరి నా కాడికి వచ్చేసరికి 24 గంటల విరోచనాలు ఏందయ్యా నా బతుకు, ఏంది ఇది, ఎవడికన్నా చెప్పుకోవటానికి వీలు పడదు. వాస్తవా కాదా? అరే ఆ పాస్టర్ గారికి రోగం ఉంటే వాడికే తగ్గలేదు, వాడి దగ్గర పోతే మనకేం తగ్గుద్దురా? అదిగో ఆ సేవకురాలి దగ్గర రోగం ఉంది, ఆమెకే ఆ బంధకాలు విడుదల కాలేదు, ఆమె దగ్గర పోయి ప్రార్థన చేయ మనకేం వచ్చదమ్మాయి అని చెప్పి అంటారా లేదా? ఎట్టనే అడుగుతుండు దేవుణ్ణి ఆయన. అట్లా ఇంచుమించుగా 13 సంవత్సరాల వరకు అట్లానే ఆ రోగంతోనే బాధపడుతూనే సేవ చేశాడు. ఎందుకని ప్రభు అని అడుగుతుంటే, ఉండని, నాకు అవసరం, అది నీలో ఉంటాం, ఆ రోగం ఉంటాం అవసరం అన్నాడు, అంతే. ఇప్పుడు మనమైతే 1 నెల 2 నెలలకే సత్తే బాగుండు, చంపే, ఇంతకంటే ఎందుకు బతకటం, ఈ బతుకు నాకెందుకు, నన్ను చంపు నన్ను చంపు నన్ను చంపు, లేదా సావటానికి అనుమతి, నేను సావు, సత్య అడిగి పోవచ్చు, డైరెక్ట్ నరకానికే పోవచ్చు, ఇంకేం టోల్ గేట్లు ఏమి ఉండవు. విమర్శించటం, ఏదమ్మా నీ సంగతి, ఏం దాచిపెట్టావు, వాస్తవం ఇదంతా అని క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రశ్నలు ప్రత్యుత్తరాలు ఏమి ఉండవు, డైరెక్ట్గా పోయి పడతామే. నీళ్ళల్లో కాలు జారినోడు ఏడబడుచుడు పోయి ఏట్లో పడుచుడు. అట్నే నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, చత్తా అని అనుకో, నువ్వు అడిగావు కాబట్టి అనుమతిస్తున్నా పో అని అనుకో, అయిపోయింది. ఇక నిత్యత్వం లేదు, ఏమి లేదు, నీకు ఆడే మలమల ఏగు చల్లాడిపోవాల్సిందే. ఏ మనిషి కూడా అతిశయించకుండానట్లుగా కొన్ని విషయాలు దేవుడు అనుమతిస్తాడు. నువ్వు మొరపెడుతూ ఉంటావు, నా పిల్లల బ్రతుకులు మారాలా, నా పిల్లల బ్రతుకులు మారాలని. అసలు ప్రభు అంటాడు, నువ్వు మారు, ముందు ఒక తల్లిగా నువ్వు మారు, ఓ తండ్రిగా నువ్వు మార్పు చెందినట్టుగా నటించమాక. నేను ఈరోజు ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నడుస్తున్న సమీపంగా రక్షణ బాప్తీసు అనుభవంలోకి వచ్చి నేను 10 సంవత్సరాలు సేవలోకి వచ్చి 2021 సేవ ప్రారంభం, ఇది 25 అంటే 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 5లో నడుస్తున్నారు. రేపు జనవరి 1వ తారీఖు వస్తే 6వ సంవత్సరంలో అడుగు పెడతా సేవలో. 2021, 21 నుంచి 22 కోటి, 22 నుంచి 23 కోటి, 23 నుంచి 24 కోటి, 24 నుంచి 25 కోటి, 25 నుంచి 26 కోటి, మొత్తం 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరంలో అడుగు పెడతాను. రేపు జనవరి 1వ తారీఖున 1వ తారీఖే నా సేవ పరిచర్య ప్రారంభం రోజు. ఏంది ఓకేనా? అయితే బాప్తిజం పొంది జనవరి 28, 2015 అది. సేవ ప్రారంభించింది మాత్రం జనవరి 1వ తారీఖునే సేవ ప్రారంభించాను. దాచేపల్లి పట్టణంలో 1వ తారీఖే సేవ ప్రారంభించి వాగ్దానాలు తీసిన రోజులు ఉన్నాయి. అదే ప్రారంభం. ఇక దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 10 సంవత్సరాల కాలంలో నేను చూసింది, ఈ 5 ఏళ్ల కాలంలో సేవలో నేను గమనించింది, పైకి దైవజనుడు ఎదుట లేదంటే సంఘం ఎదుట అందరు ఎదుట లోబడ్డట్టుగా వాక్యానికి అనుగుణంగా బ్రతికినట్టుగా, అసలు ఏమైనా చూస్తే ఇతను చూస్తే వాక్యమేనండి ఇక లేదు అన్నట్టుగా బ్రతికిన వాళ్ళని కూడా చూశాను. కానీ హృదయంలో వచ్చేసరికి దేవుని మాటకు స్థానం లేదు. దేవుడు చెప్పిన మాట వాళ్ళకు చెప్పే ఉంటాడు దేవుడు, ఇదిగో పలానా విషయం చేయండి అని చెప్పంటే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇలా సొంత నిర్ణయాన్ని ముందుకు పెట్టుకొని వాళ్ళకు నచ్చినట్టుగా భక్తి చేస్తూ, వాళ్ళకు నచ్చినట్టుగా పరిచయం చేస్తూ, వాళ్ళకు నచ్చినట్టుగా సేవ చేస్తున్న దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వాళ్ళని చాలామంది కోకొల్లలుగా చూశాను నేను. కారణం ఏంటంటే వారు పైకి లోబడ్డట్టుగా కనపడతారు కానీ హృదయంలో లోబడరు. నాకు చాలామంది తగిలారు ఇట్లాంటి వాళ్ళు. అయ్యా దేవుడు నాకుతో మాట్లాడాడు, ఈ పని చేయమన్నాడు. అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను వెంబడించమన్నాడు. అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, మీకే సేవకు సహకరించమన్నాడు. బాగానే ఉంది. నేనేం చేస్తానో తెలుసా?
వీళ్ళ తెలివిచాట్లు మిడిమిడి జ్ఞానం, వీళ్ళ తెలివిచాట్లు ఎట్టుంటే పరిశుద్ధాత్మ దేవుడే పౌరం ఆకారంలో మరి ఇక్కడ హృదయంలో కలిగిన వాడిని నేను. దేవుని చేత ప్రత్యేకం తర్ఫీదు చేయబడి అభిషేకించబడి ఎంచబడిన వాడిని. ప్రతిరోజు ఆయన చేత ఆయన నాతో వచ్చి మాట్లాడి, ఇప్పుడు నేను ఎలా మీతో మాట్లాడుతున్నాను అలానే ముఖాముఖిగా చాలా ప్రశాంతంగా. మోషేతో అంటాడు కదా, నిర్గమాకాండం 33:11 ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడుతాను మోషేతో అని. అలానే మాట్లాడుతాడు నా ప్రభు నాతో ప్రతిరోజు వచ్చి. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ నేను నిలబడి దేవుని మాట వాక్కుగా నిలబడి ఆయన అందిస్తున్న సంగతులను మీకు అందిస్తున్నానా? ఈ చెవులు రెండు పనిచేస్తూనే ఉంటాయి. మళ్ళీ ఎటు నుంచి దేవుడు స్వరం అందుతూ ఉంటుంది, ఏం చెప్తూ ఉంటాడు ఏందని చెప్పాలి, ఎవరికి ఏ ఆపద ఉంది, ఎవరికి ఏం జరగబోతుంది, ఏం చెప్పాలి, ఈ విషయాలు ఆలకించడానికి ఈ చెవులు. ద్వంద్వ వైఖరి క్రైస్తవుడు చేయాలి. ద్వంద్వ వైఖరి అంటే ఓ పక్క దేవునితో మాట్లాడుతూనే ఉండాలి, మరో పక్క దేవుడు చెప్పిన సంగతులు అందిస్తూనే ఉండాలి, మరో పక్క యేసయ్య చెప్పే మాటలు కూడా వింటూ ఉండాలి. గుర్రానికి ఉంటుంది ఆ లక్షణం. ఎవరికి? గుర్రానికి. గుర్రం ఎప్పుడైనా పడుకోంగా చూశారు ఎవరైనా? గుర్రం ఎప్పుడు నిలువుగాళ్ళ మీదే ఉంటుంది. అది పడుకోవటం అంత తేలిగ్గా, అస్సలు పడుకోవడానికి ఇష్టపడుతుంది గుర్రం. దైవజనులు చెప్తా ఉంటే విన్నాను ఆ మాట నేను. గుర్రం మాట దానికి అటు ఇటు చూడకుండా రెండు కాళ్ళకి ఇలా గంతలు కడతారు. గంతలు కట్టినట్టే ఉంటాయి కానీ వెలిచూపులు చూడకుండా స్ట్రైట్గా చూడటానికే. నడిపిస్తున్నటువంటి వ్యక్తి తను ఎటువైపు కళ్యాణ్ణి కదిలిస్తాడో ఆ కళ్యాణికి తగ్గట్టుగా అది తిరగటం, అలాగనే స్ట్రైట్గా అండంగానే పరిగెత్తటమే కాదు. ఈ గంతలు ఎందుకు కడతారంటే అటు ఇటు చూసి బెదిరిపోకుండా స్ట్రైట్గా చూడటానికే. మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు, కొన్ని కష్టాలైనా, కన్నీరైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, అనారోగ్య కారణమైన, అప్పులు తీరని పరిస్థితి అయినా, భార్యాభర్తల మధ్య సమస్య అయినా, నీ కడుపును పుట్టిన పిల్లల యొక్క సమస్య అయినా, కుటుంబం ఏమైపోతుందో గందరగోళంగా ఉన్నా కానీ అవన్నిట్లా కళ్ళకు గంతలు కట్టినట్టుగా పెడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? అవి నువ్వు పరిష్కరించేవి కావు, నువ్వు పరిష్కరించుకోలేవు కూడా. పరిష్కరించుకోలేకపోతేనే కదా ప్రభువా, నాదా, అయ్యా, అబ్బా, తండ్రి, యేసయ్యా నాకు సహాయం చేయ అని చెప్పని మొరపెట్టేది. సమస్యలు కొన్ని అతిశయించకుండా నీకు ఇచ్చేది ఎందుకంటే ఎందుకంటే కళ్ళకు గంతలు కట్టినట్టు గిట్ట గంతలు కట్టినట్టుగా. ఇక నువ్వు స్ట్రైటే చూడాలి. స్ట్రైట్ ఎవరిని చూస్తావు? యేసు ప్రభు వారు సింహాసనాసనుడై ఉంటే ఆయన చూస్తూ ఉంటావు. ఆయన ఎదుట సాగిలపాటి కన్నీరు విడుస్తూ ఏంది ప్రభు అని చెప్పని వాక్యాన్ని ముందు పెట్టుకొని జాగ్రత్తగా నీ బ్రతుకును హృదయాన్ని కట్టుకుంటా, నీ మాట, ప్రవర్తన, వస్త్రధారణ సమస్తాన్ని చక్కబరుచుకుంటా ఆయన వైపే చూస్తా. ఆయనకు అప్పచెప్పానయ్యా, ఆయనే చూసుకుంటాడు, ఆయనే పరిష్కరిస్తాడు. నేను చేయగలిగేది ఏం లేదు, నా చేతులు దాటిపోయినాయి అన్నీ. ఇక దేవుడు ఏదైనా పరిష్కారం చూపించాలనే పరిస్థితులు ఉంటాయి చూడు, అవన్నీ కూడా నువ్వు అతిశయించి భ్రష్టురాలివి, భ్రష్టుడు కాకుండా ఉండటానికి. అయితే సబ్జెక్ట్లోకి వద్దాము. గుర్రానికి రెండు రకాల మైండ్ ఉంటుందంట. హాఫ్ మైండ్ ఏమో పరిగెత్తటానికి ప్రయత్నం ఉపయోగపెట్టి, మరో హాఫ్ మైండ్ ఏమో నిద్రపోద్దట. ద్వంద్వ వైఖరి. కొంత సమయం పరిగెత్తిన తర్వాత ఇప్పుడు మెలకువతో ఉన్నది కాస్త ఆఫ్ అయి నిద్రలో విశ్రమిస్తున్న మిగతా హాఫ్ మైండ్ ఇక ముందుకు పరిగెత్తడానికి ఉపయోగపడు. అందుకే గుర్రం ఎక్కడ అలసట చెందకుండా, అలసట అంటే నీరసించకుండా, కృంగిపోకుండా, వల్ల కాదంటాం మనమైతే. గుర్రం ఎప్పుడన్నా అందా నా వల్ల కాదని ఎక్కడ ఆగిందా? ఆగదు అది. ఎందుకంటే సగం మైండే పని చేస్తాడు, సగం నిద్రపోతాడు, మళ్ళీ సగం రెస్ట్ తీసుకుని మళ్ళీ రెస్ట్ తీసుకున్న మిగతా సగం ఆన్ అయింది. అట్లా గుర్రం పరిగెత్తుదని దైవజనుడు రీసెర్చ్లో ఉన్నది. అది కావాలంటే యూట్యూబ్లో కొట్టుకొని దొరుకుతుంది ఆ సబ్జెక్టు. క్రైస్తవుడు కూడా ద్వంద్వ వైఖరి చేయాలి. ద్వంద్వ వైఖరి చేయగలిగితేనే సమస్య నీకు కొండగా కనపడదు, నలకలాగా కనపడుతుంది, లేదా ఆవగింజలాగా కనపడుతుంది. నీకు అర్థం కావాలంటే
ఎందుకంటే నా చింత యావత్తు ఆయన మీద వేశానండి. 55వ కీర్తన 22 వచనం ప్రకారం, నీ భారం ఆయన మీద మోపు, ఆయన ఆదుకుంటాడు. నీతిమంతుడు కదలింపబడనీయుడు అని ఉంది అన్నమాట. పేతురు పత్రిక 5:7 వచనంలో ఏముంది? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఎందుకంటే మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు గనక ఆయన ఆదుకుంటాడు. యెషయా 54:14 వచనంలో ఏముంది? భీతి నీకు దూరం అవును గాక అనుంది. నేను రోజు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. అలాగే ఎవరైనా బాగా డెప్త్లో ఉన్నప్పుడు నాకు వస్తుంది, నాలోకి వస్తుంది ఆ యవారమంచ. ఇక నేను డెప్త్లో ఉండి బాగా వేదన చెందుతున్న పరిస్థితులు కనపడతాయి, లేదా తెలియకుండానే నాలోకి దుఃఖం వస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటాను నేనే. ఆ సమయం ఎప్పుడో నాకు ఎలా గుర్తొస్తుందంటే, ప్రభువా ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఎవరైనా ఉన్నారా, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికే నాకు ఇలాంటి పరిస్థితి అనుమతిస్తున్నావా? అయితే ఎవరున్నారో చూడు ప్రభు అని చెప్పని ప్రార్థన చేయడం మొదలు పెడతా. ఈ లేఖనాలు నా వ్యక్తిగతంగా ఎత్తి ప్రార్థన చేస్తాను. అలాగే ఇతరులు బాధపడుతుంటే వాళ్ళ యొక్క దుఃఖం నాలోకి వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎవరో విచారిస్తా ప్రభు సన్నిధిలో. యెహోషువ హాయి పట్టణం దగ్గర, లేదంటే ఎరికో పట్టణం దగ్గర కూడా దేవుని ప్రజలు పాపం చేశారని దేవుడు చెబుతా ఉంటే, ఎవరు ప్రభు అంటే ఇజ్రాయేలీలు అందరూ సమకూర్చంటాడు. సమకూర్చున్నప్పుడు వాళ్ళందరూ గోత్రాల వారిగే యెహోషువ ముందుకు లేదా మోషే ముందుకు వచ్చినప్పుడు ఈ గోత్రంలో వీళ్ళు అని చెప్పని అడుగుతూ ఉంటాడు. దాన్ని విచారించటం, విచారంగా కూర్చోటం కాదు, ఇట్లా గడ్డం కింద చేయిపెట్టి విచారంగా కూర్చోవటం, ఆ విచారం కాదు, వివరణగా అంటే ఎవరు ఏంటి అని విచారించటం, అదొకటి ఉంది. 2 రకాల అర్థాలు వస్తాయి విచారించుట అనే మాటలో. దేవుని సన్నిధిలో నేను విచారిస్తూ ఉంటాను, ఎవరు ఏందని చెప్పని. పలానా వాళ్ళగా టక్మని ఆగిపోదు. యెహోషువతో అంటాడు, మోషేతో కూడా అంటారు, ఇదిగో ఆకాన్ అనేవాడు పట్టబడ్డాడని. ఎరికో సంబంధించిన శపితమైన వస్త్రాలు, బంగారు సేనారు వస్త్రాలు తెచ్చి దాచిపెట్టుకుంటాడు. ఎందుకు చేశారని చెప్పి ఆడ పట్టబడుతుంది. అట్లా విచారిస్తాడు. అలా దొరికిన వారి కోసం దేవుడు చెప్పగల వెంటనే వాళ్ళకు ప్రార్థన చేసి నేను ఫ్రీ అవుతా. ఆ అనుభవం దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నాకైతే అప్పుడప్పుడు బాగా వేదన అనిపిస్తుంది, ఎందుకై ఈ రకంగా చేస్తున్నానని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ నీవు అతిశయించకుండానట్లుగా దేవుడు కొన్ని పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తాడు. అయితే సబ్జెక్ట్లోకి వద్దామండి. సృష్టిని ప్రారంభించేటప్పుడు, అంటే సృష్టిని నిర్మించేటప్పుడు మనిషికి మొదటిగా కావలసిన అవన్నీ సమకూర్చాడు ఆయన. ఆ తర్వాతనే మనిషిని ఓ పురుషుడిగాను ఒక స్త్రీగాను చేసి ఈ సృష్టిని ఏలండి, ఏలుబడి చేయండి, వాటి మీద మీ పెత్తనం ఉండాలి, మీ అధికారం ఉండాలి, మీరు శాసించాలి అని చెప్పని ప్రభు ఆదికాండం 1:28 వచనంలో చెప్పు ఆ మాట ఉండదు. అక్కడ ఉందా లేదా? అక్కడ ఆదికాండం 1:28 వచనంలో దేవుడైన యెహోవా మానవులను ఇలాగూ ఆశీర్వదించెను అని చెప్పి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఏలుబడి చేయండి, సమస్తాన్ని లోపరుచుకోండి, మీ స్వహస్తాల కిందకు లోపరుచుకోవాలి అదంతా. కానీ మనిషి ఏం చేశాడు? దేవుడు ఇచ్చిన కొంచెం చిన్న టెస్ట్లో బిళ్ళబీటుగా పడిపోయి దేవుడిచ్చిన ఆ ఆధిపత్యము, ఆ మహిమ, ఆ అధికారము ఏది సమస్తం దేశపోయి లోక రాజ్యాధికారికి అప్పచెప్పాడు. ఎవడు వాడు? సైతాన్ గాడు. వాడికి అప్పచెప్పటం ఆలస్యం. ఆదాము అవ్వలను బట్టి భూమి శపించబడింది. దేవుడు చెప్పిన మాట ఇది, నా సొంత మాట కాదు. ఆదికాండం 3:8 పక్కన చూడండి ఏముంటుందాడా? ఆదాము అవ్వలను బట్టి భూమి శపించబడింది, మానవుని బట్టి భూమి శపించబడింది. శపించబడటమే కాదు, మనిషి కష్టపడి చెమటోర్చి సంపాదించి తినాలి. స్త్రీ గర్భం దాల్చినప్పుడు ఆమె ప్రసవ వేదన అనుభవించే బిడ్డను కనాలి. అప్పటి వరకు కొద్దో గొప్ప కాళ్ళతో నడిచిన సర్పానికి కూడా దేవుడు శాసించాడు, శాపాన్ని పంచిపెట్టాడు దానికి కూడా. ఇప్పటి నుంచి నువ్వు
నేలను ప్రాకుచు మన్నును తింటావు. మన్ను అంటే ఏంది? మట్టి. మట్టిని తింటావు నువ్వు, నేలను ప్రాకుచావు. ఇప్పటి నుంచి నేలను ప్రాకుచావు అంటే అర్థం ఏంటి? అంతకుముందు దానికి కాళ్ళు ఉన్నాయి. ఏమో ఆ తేలుకో కాళ్ళ జర్రు అంటారు కదా, వరుసగా కాళ్ళు ఉంటాయి. బూజు దాన్ని జుట్టు పురుగు అంటారు. నల్లగానే చాలా వికారంగా ఉంటుంది, గొంగళి పురుగు. దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? వరుసగా రైలు పెట్టి కనుక కదిలినట్టు కదులుతూ ఉంటాయి 7 కాళ్ళు. ఆ టైపులో ఉన్నాయో మనమేం చూడలేదు కదా. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు నేలను ప్రాగుచ్చామంటే అది అంతకుముందు నడిచింది పాము. పామును ఉపయోగపెట్టాడు సైతాను. అయితే పాము కూడా శపించబడింది. మొదటిగా పాము మాట్లాడిన దాన్ని బట్టి మానవుడు శపించబడ్డాడు, ఆజ్ఞ అతిక్రమణ పాపంలో పడి. దాని నుంచి మనిషిని బయటపడేయటానికే ఆనాడు భూమికి పునాదిగా బలి అర్పణ చేయబడినటువంటి జనతైక కుమారుడైన దేవుని వాక్కుగా బయటకు వచ్చినటువంటి వాక్యమైన దేవుడి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా కన్యకైన మరియ గర్భవాసాన ఒక శిశువుగా ఎదిగి పురుడు పోసుకునే సమయానికి ఈ భూమి మీదకి ఒక తల్లి ఎలా అయితే ప్రసవ వేదన పడుతుంది, అలాగనే కన్యకైన మరియమ్మ ఆయనను కన్నది. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, తండ్రి అయిన దేవుని యొక్క సేవ. రక్షణ సువార్తను ప్రకటించాడు. ఆయన రాజ్యం యొక్క విలువలేంటో తెలియపరిచాడు. రాకడ సందర్భాలు కూడా వివరించాడు. కానీ ఈరోజు మాత్రం మనిషి ఆయన మాటకు లోబడటానికి మాత్రం ససేమిర వస్తులు లోబడచల్లా. పైకి కనబడుచున్నాడు అంతే. అయ్యలారు ఇదిగో విశ్రాంతి లేని ప్రయాసపడుచు భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అంటుంటే పోపో, నువ్వు కులం తక్కువ దేవుడు అయితే మాకెందుకు, నువ్వు మాకు చాలా ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఆ చాలా ఉన్నాయన్న వాటిని అనుసరించటం వల్ల నీ బ్రతుకు మారిందా? నీకున్న ఆ తాగుడు బలహీనత నుంచి బయటపడ్డావా? ఆ గుట్కా కైని శరీర సంబంధమైన వ్యసనాల నుంచి బయటపడ్డావా? ఓ నక్సలైట్ మారాడా? ఓ టెర్రరిస్ట్ మారాడా? ఓ ఉన్మాది మారాడా? మొత్తం ఉన్మాదం చేత నింపబడిన వ్యక్తి మారాడా? అఘోర ఎవరైనా మారారా? సద్బ్రాహ్మణులు ఎవరైనా మారారా? ఓ ముస్లిం జనాంగం ఎవరైనా మారారా? 5 రూపాయలకు 10 రూపాయలకు కిరాయి హంచుకులైనటువంటి వ్యక్తులు మారారా? అధికారులు, రాజకీయ నాయకులు, సినీ యాక్టర్లు మారారు ఎవరైనా? అయ్యో ఈలాగా నేను నడవటం వల్ల, ఇంతమందిని నేను అనుసరించి భక్తి చేయటం వల్ల నా బ్రతుకు మారిందయ్యా, నాకు సమాధానం దొరికింది, నెమ్మది దొరికింది, కాబట్టి నేను అనుసరిస్తున్నానని ఎవరైనా సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? లేరు. వాటిని అనుసరిస్తున్న వ్యక్తులే క్రీస్తు మార్గంలోకి వస్తే, క్రీస్తు మార్గమే, మతం కాదు. కొంతమంది మేధావులు మతాలు మారుస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు. మతాలు మారవట్ల, మనసులు మార్పు చెందిస్తుంది బైబిల్ గ్రంథం. బ్రతుకులు మారుస్తుంది. మనిషిగా బ్రతకటం ఏంటో బైబిల్ గ్రంథంలో సవివరణంగా అందించబడిన సత్య సువార్త ఉంది. ఆమేన్, హల్లెలూయా. అది గ్రహించిన వారే, ఇంతకుముందు నేను పరిచయం చేసిన వాళ్ళందరూ, ఆ జాబితాలో ఉన్నవాళ్ళు అనేకులు మారి ఈరోజు సత్య సాక్షులుగా నిలబడి, హతసాక్షులు అవటానికైనా స్థిరపరచబడి, ప్రాణాలను పణంగా పెట్టి రా అని చెప్పని ధైర్యాన్ని చూపిస్తా పరిశుద్ధాత్మ ఆవేశంతో అనేక ఆత్మలు సంపాదిస్తున్నారు, సంఘాలు గడుపుతున్నారు, ప్రయోజకరమైన పాత్రలుగా, సేవకులుగా, శిష్యులైన సేవకగణంగా చేసి దేవుని యొక్క ఉన్నత సేవ చేస్తూ ఉన్నారు. వారిని పురికొల్పి వారి ద్వారా సేవ జరిగేలాగా ప్రోత్సహిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తత్వం వల్ల సమాజానికైనా భారతదేశానికైనా ఎవరికి నష్టం లేదు, లాభమే, నష్టమే లేదు. ఇప్పుడు 10 రూపాయలకి కిరాయి హంచకుడు మారాడంటే వాటి వల్ల నీకు లాభం ఉందా, నష్టం ఉందా? ఈ రోజులు ఎలా ఉందంటే వ్యవహారమంతా ఎవరికైనా ఇళ్ళు అద్దెకి క్రీస్తు రక్తంలో కడగబడి మేము విశ్వాసులు మందిరానికి వెళ్తుంటే అబ్బాబ్బా వాళ్ళకి ఇమాకండి, వెళ్ళి ఇమాకండి. ఒకవేళ ఎవరైనా ఇల్లు ఇస్తే వాళ్ళు ఎలాగైనా ఆ ఇంటి వానలతో మాట్లాడి ఖాళీ చేయించు ఇక ఇదే బంద.
ఎందుకంటే వీడికి బాగా నచ్చిన ఒక వ్యభిచారి వచ్చి ఆ ఇంట్లో ఉందనుకో, పచ్చిగా చెబుతున్నా, వాడికి పెళ్ళంతో పనిలే, పెళ్ళం ఒకవేళ ఏదైనా సమస్య వీళ్ళు విడిపోతే ఏడే దూరచడు అనమాట వాడు. అలాగొకడు చేసిండు ఇదే కాలనీలో. చివరికి వాడికి సొంతిల్లు లేదు, కొడుకులు రోడ్లు పట్టారు, నీచమైపోయింది వాళ్ళ బ్రతుకులు. నిజం, ఇది వాస్తవం. సొంతిల్లు ఉందని చెప్పని ఏం విర్రవీగి నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడు, మంచిగా పక్కన ఉంటూ వాళ్ళ సమస్యలు అంటే మా దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్ కాడకపోయి నానా గందరగోళంగా వాళ్ళని బయటకు తెచ్చి హాస్పిటల్ అంటే ఆపదంటే ఇంటి పక్కనే కదా అమ్మ అమ్మ అంటూ ఉంటారని చెప్పని పొయ్యి పలకరించి వస్తే ఒకరోజు వేసుకున్నారు. ఇక తగాదా, ఏందమ్మా నువ్వు ముండవే అని చెప్పి అనుకుంటూ వచ్చి మా అమ్మని ముండ మోపిదని చెప్పని తిడుతూ, అంతకుముందు అమ్మ అని ఆపదని నొప్పి ప్రేరాయలరా అది ఇది అని చెప్పని ప్రార్థన చేయని చెప్పిన వ్యక్తులు ఇదే నేను చెప్పేది. పైకి బాగానే కనపడతారు, లోపల ఉంటుంది క్రూరత్వం, అంతరంగంలో ద్వేషం, అంత గందరగోళం అన్నమాట. చివరికి ఏమైందో తెలుసా, అమ్మగారి ఆస్తి అమ్మాయికి వచ్చింది అనుకుంది, అన్నదమ్ములు అడ్డం తిరిగితే ఇల్లు కాచబోయింది, అద్దెకు ఉంది. ఆ అద్దెకి కూడా డ్యాన్సర్లను పక్కన పెట్టుకుని వాళ్ళకే ప్రోత్సహించాడు ఆయన, ఆ ఇంటి యజమానుడు. ఎంతేందో తెలుసా, ఆ ఇద్దరు కొడుకులు వాళ్ళతో నడవడం మొదలుపెట్టారు. షార్ట్ ఫిలిమ్స్ అట్ట జీవితాలు పతనం అయిపోయి బ్రతుకే లేకుండా ఇక్కడ తలెత్తుకోవడానికి బ్రతకటానికి కూడా అవకాశం లేక, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయి. చివరికి ఇక్కడ తలెత్తుకొని బ్రతకడం కష్టమని హైదరాబాద్ ప్రాంతానికి జాబ్ అని పేరుతో పోయారు. ఆ ఇంటి ఆయన పోయిండు, అంతే పోయిండు. ఇక ఒక్కతే ఉంది. ఆ రోజు ఏందమ్మా అదమ్మా ఇదమ్మా అని తిట్టినా ఉంది. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలో, వాడికి పచ్చి తాగుబోతే ఒకడు తయారైన అనుకో, వీడు కూడా తాగుబోతే కాబట్టి ఇవాళ నువ్వు వేపి రేపొద్దు నేను వేపిస్తా. ఇదే వంతులు, తాగుబోతుడు వంతు. రే బాబాయ్ ఇవాళ నేను ఒక 90 వేపిస్తా నీకు, రేపొద్దు నువ్వు నాకు 90 వేయించాలా, ఇవాళ లేవులే కొంచెం అని చెప్పి ఇట్నే వంచబాడుకుంటారు తాగుబోతులు. సిగరెట్ వాడు కూడా అంతే, కైనివాడు కూడా అంతే. నేను చూశాగా, లోకంలో ఉన్న బురదంతా చూసా, నేను చూసినవాడిని. అట్లాంటి వాడికైతే వీడికి నెమ్మదిగా ఉంటుంది, ఎందుకంటే వీడి వ్యవహారాలన్నీ కాడ జల్లుతాయి. పంది బొరిలాడినట్టు బొరిలాడొచ్చు వీడు కూడా పోయి. అదే దేవుని పిల్లలు వచ్చారని వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీడికి ఒళ్ళంతా చెట్ట మంటలు పుడతా ఉంటుంది అన్నమాట వ్యవహారం. ఎందుకంటే సైతాన్ గాడు ఉన్నవాడి ఒంట్లో కొన్ని దురాత్మలు బట్టి ఉన్నాయి. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పిల్లలు అంటూ దేవుని పరిశుద్ధ శరీర రక్తాలు చేయివేస్తా ఏడన్నా కానీ ఆ ఐందవ సాంప్రదాయానికి సంబంధించిన ఏమైనా తప్పెట్లో మోగిచ్చే పాటలు వినపడిచి ఒంటిలో పూనకం వస్తుంది, నాకు ఒళ్ళంతా అదేదో అవుతుంది అని చెప్పి అంటున్నావు అంటే నీలో ఆ దెయ్యం ఇంకా ఉంది. నీలో వాక్యం లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధాత్మక స్థానం లేదు. కాబట్టి ఆ దెయ్యాలు నీ ఒంటిలో ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి నీకు పూనకం వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కదా, నాకెందుకు ఆ తప్పెట్ల సౌండ్ వినపడుతుంటే, ఆ డ్రమ్ముల సౌండ్ వినపడుతుంటే ఒళ్ళంతా ఏదో అవుతుంది ఆహో అని చెప్పని వాహు అని. పనికి మాలిందానా, పనికి మాలినోడా, నీలో వాక్యం లేదు. దౌర్భాగ్యులు మీరు, దరిద్రులు, శాపగ్రస్తమైన బ్రతుకుల్లో బ్రతుకుతా ఉన్నారు, ఇంకా దేవుని బిడ్డలం అని చెప్పుకుంటా. ప్రార్థన లేదు, వాక్యం లేదు, వాక్యానికి స్థానం లేదు. వింటున్నావు కానీ బొమ్మకి చెప్పు ఏమైనా వింటదేమది? నీ బతుకు కూడా అంతే ఉంది, నీ హృదయంలో స్థానం దేవునికి అంతే ఉంది. ఆ గోడకు మొచ్చుకున్నట్టు పాస్టర్ గారు మొచ్చుకుంటాడు, 4 మాటలు వింటావు, ఇడిసి అక్కడే తులిపి పాస్టర్ నీ మొఖాన్ని వేసుకొని చెప్పని వాడి మొఖాన్ని వేసి ఇంటికి వచ్చి యథా రాజా తదా ప్రజ, పంది బతికినాడు బతుకుతున్నావు నీ రోత బతుకు. నీకు రక్షణ ఉపయోగం ఉంది. సామెతల గ్రంథంలో మాట ఉంది, గుణం లేనటువంటి స్త్రీ అట పంది ముక్కున పెట్టిన బంగారపు కమ్మేట. ఇక దానికి రక్షణ విలువేం తెలుస్తుంది, ఆ బంగారం విలువేం తెలుసు. దానికి కావాల్సింది అశుద్ధం. అది ఆడ దొరుకుతా, ఏ మురికిలో మూతి పెడతాం, బుర్ర అంటే ఆడ పోయి తిని. పంది ఎప్పుడు పైకి చూద్దో తెలుసా? దాన్ని చంపడానికి 2 కాళ్ళు
ఇటు రెండు అటు రెండు కట్టి కర్ర మధ్యలో అడ్డం వేసి మోసపోయేటప్పుడు అప్పుడు చూస్తుంది ఇట పైకి. ఈ బ్యాచ్ ఎప్పుడు చూస్తారో తెలుసా? పైకి మంచంలో పెట్టి ఆ మెడికల్ ఐసీలోనో క్రిటికల్ కేర్ ఐసీలో కోమాస్ అసలు ఏమి అర్థం కాదు. మెడికల్ ఐసీలో అయితే కొద్దిగా గొప్ప గ్రహింపు ఉంటుంది, మెలకు ఉంటుంది. వీడికి ఆడగూతురికైనా మగోడికైనా మెడికల్ ఐసీలో అయితే కొద్దిగా గొప్ప గ్రహింపు ఉంటుంది. ఐసీలో ఆ క్రిటికల్ కేర్లో ఏముండవు. ఆ వెంటిలేటర్ మీద పైపులన్నీ ఎటుపడిచట్టు నెట్టేసి నోట్లో ఇక రకరకాల ఇటు వైపు ఈడ నరం ఒకటి ఉబ్బుతూ ఉంటుంది, అట్లా లోపల నుంచి ఒక పైప్ వేసి ఈ ఆడ ఉంటాడు. ఏమవుతుందో వాడికి అర్థం కాదు, ఆమెకైనా ఆయనకైనా. అప్పుడు చూడలేడు. మెడికల్ ఐసీలో ఉన్నప్పుడు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు, వైద్యం చేయించుకోవడానికి కూడా సొమ్ము లేనప్పుడు ఇక మంచంలో పడుకొని ఇక అప్పుడు చూస్తూ ఉంటారు పైకి. ఏందయ్యా ఈ పని చేసావని ఆయన చెప్పలే ముందే. ఇక వచ్చిన కీడు నుంచి తప్పించుకో, ఇలా ఉంది పరిస్థితి, జాగ్రత్త పడు అని చెప్పలే నీకు? పొరపాటును కూడా ఎవడు నమ్మడండి. పడాల్సిన దరువు పడ్డప్పుడే మా ఊడు చెప్పిండు, మా అమ్మాయి చెప్పింది, కానీ నేనే వినలా. అంత నష్టం వచ్చేదాకా, ఆ పరిస్థితి వచ్చేదాకా ఎందుకు ఆగావు? దేవుడు తన పిల్లలను వాడుకొని నీ కూతురు ద్వారా మాట్లాడుతాడు, నీ కొడుకు ద్వారా మాట్లాడుతాడు, నీ భర్త ద్వారా మాట్లాడుతాడు, నీ భార్య ద్వారా మాట్లాడుతాడు, అత్త ద్వారా, మామ ద్వారానో, తల్లి ద్వారానో, తండ్రి ద్వారానో నీతో మాట్లాడుతాడు. ఓ అన్యుడి ద్వారా మాట్లాడుతాడు, పసిబిడ్డ ద్వారా మాట్లాడుతాడు. దేవుడు కళ ద్వారా, దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా మాట్లాడుతాడు. ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతాడు. ఇలానే ఉపదేశపు కాంచుల నుంచి మాట్లాడుతాడు. నిలబడుతుంది ఫలానా వ్యక్తి అని గ్రహించి వీడు చెబితే నేను వినేదని పక్కకు నెట్టావా, ఖచ్చితంగా ప్రభు నిర్ణయ కాలంలో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. అప్పుడు బొత్తుకోలు లబో దిబో వామో వాయో అని గుండెలో బాదుకుంటా ఏడిచ్చే ఉపయోగం ఏముంది? జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత. లోకంలో అంటారు ఇట్లాంటి వాళ్ళని, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏందని. ఆ చేతులు గాలకముందే ప్రభు చెబుతాడు, నిర్ణయ కాలం రాకమునిపే బాయ్ మాయ్ సేవకుడా, సేవకురాలా, సంఘ పెద్ద, పరిచారకు, విశ్వాసులారా, ఇదిగో ఇది జరగబోతుందని ముందే చెబుతాడు. ఎవరినో ఒకరిని ఉపయోగపెట్టుకొని చెబుతాడు. మనం వినంగా వాడు చెబుతుంది, మేము వినేది ఏంది? ఇలాంటి బ్యాచ్ని ఏమన్నాడో తెలుసా దేవుడు? మీరు అనుకుంటున్న ఆలోచనకు నేను చెప్తాగా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 8, 9 కింది వచనాలు గమనిస్తే, నా మాటలు వారు గ్రహించకుండా, నువ్వు పోయి చెబుతావు, నా మాటలు వారు గ్రహించకుండా వాళ్ళ హృదయాన్ని కొవ్వుతో మందం చేస్తాను. చెవులు కూడా మందగిల్లుతాయి, వినరు. విన్నట్టుగానే ఉంటారు కానీ వినరు. ఎందుకంటే వాళ్ళకు జరగాల్సిన శిక్ష పడుద్ది. ఎక్కడ దాకా అన్నాడు? ఆ కింద వచనాలు చూస్తే, ఆ వచన భాగం ఈ దరి పక్కన చూస్తే, చెట్టునట మొద్దు కంట, అంటే ఏళ్ళు అంతే ఉంటాయి భూమిలో. మొద్దు కంట నరికేస్తే ఏముంటుంది? మొద్దు మాత్రమే ఉంటుంది. దానికి ప్రభు అక్కడ యెషయాకే చెబుతున్నాడు అర్థం. 100లో 90% నేను ఇజ్రాయేలు మొత్తాన్ని నేను తుడిచిపెడతాను, చంపేస్తాను, పూర్తిగా తీసేస్తాను. అయితే మొద్దు అయితే మిగులుద్ది. ఆ మొద్దులో నుంచి అంకురము, చిగురు, చిన్న పిలకలు వస్తాయి. ఆ చిగురు నేను మిగతాది మొత్తం నేను చూసుకుంటాను. ఇదే అర్థం వచ్చే మాట యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని అయినా 3వ అధ్యాయాన్ని అయినా 33వ అధ్యాయాన్ని అయినా చూస్తే అక్కడ చెప్తాడు ప్రభు యెహెజ్కేలు ద్వారా, యెహెజ్కేలు నువ్వు చెబుతావు, వాళ్ళు వినరు. వినకుండా నేను వారి హృదయాలను కఠినపరుస్తున్నాను, వారి చెవులు మందమల్లేలా చేస్తున్నాను. కారణం ఏంటంటే అనేక పర్యాయాలు చెప్పాను వాళ్ళకి, చెప్పినా కానీ వారు మాట విననొల్లని ప్రజలు కాబట్టి పడాల్సింది పడుతుంది. వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేస్తారయ్యా, తిరుగుబాటు చేస్తారు. ఏంది అంటాను వస్తారు, కానీ నీకు ఏ హాని కలగదు. నువ్వు చెప్పాల్సింది అన్నాడు. దేవుడు ఒక విషయంలో శిక్షించబోతున్నాడంటే ముందుగానే చెప్తాడు. నెబుకద్నెజరుని శిక్షించబోయేదానికి 1 సంవత్సరం ముందుగానే చెప్పాడు. దానియేలు
కలభావం చదువుతున్నాడు. ఎవరు చెప్పాడు ఆ కళ? ఎవరు చూపించాడు? దానియేలుకా? కాదు, నెబుకద్నెజరుకే చూపించాడు ఆ కళ. ఆ భావం మాత్రం దానియేలు చెప్పాడు. దానియేలు అన్నాడు, రాజా, ఈ కళ వాస్తవంగా అయితే నీకు సంబంధించిందే, కానీ ఇది నీకు జరగకుండా ఉండునుగా. కానీ దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఏమైనా పాపాలు ఉంటే క్షమించమని అడుగు, సరి చేసుకో, ధన్యుడు అవుతావు. సరే అన్నాడు. కానీ పొరపాటును కూడా తన పద్ధతి మార్చుకోలే. తన పద్ధతి మార్చుకోలే. కరెక్ట్గా సంవత్సరం అయింది. తన భవంతిలో, ప్రపంచ వింతలో ఒక వింత, అదే హ్యాంగింగ్ గార్డెన్ అంటారు, గాలిలో కదిలాడే మేడ, అదంతా చెట్లతోనే నింపబడి ఉంటుంది. నెబుకద్నెజరు భార్యకు ఉద్యానవనం అంటే చాలా ఇష్టం. అంటే చెట్లను పెంచడం మోజు అనమాట, అదొక ఇష్టం. తన భార్యను అందచందాలు బయట వాళ్ళు చూడకుండా ఆ ఇంటినే ఒక ఉద్యానవనంగా మార్చేశాడు నెబుకద్నెజరు. తన కాలం వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచ వింతల్లో అదొక వింతగా హ్యాంగింగ్ గార్డెన్, అంటే గాలిలో ఊగులాడే మేడ అని చెప్పని ప్రపంచంలో ఖ్యాతిని పొందింది. కానీ అక్కడే ఆ భవంతిలోనే నెబుకద్నెజరు అతిశయించి, తన కట్టడాన్ని బట్టి, రాజ వైభవాన్ని బట్టి హృదయంలో అతిశయించిన వాడే, ఇదంతా నా వైభవే కదా అనుకోండి, అంతే. వెంటనే దేవుని స్వరం వినపడదు. ఆ వెంటనే తన వారే నెబుకద్నెజరుని తన్ని తరివారు. చంపబోతే ప్రాణ భయంతో అడవులు పాలై పోయి అడవి జంతువుల మధ్యలో వానకు తడిశాడు, ఎండకి ఎండాడు, చలికి కూడా తడిశాడు, అంటే మంచుకు కూడా తడిశాడు. జుట్టంతా అడసగట్టకపోయి గోళ్ళు పెరిగిపోయి ఒక జంతువులాగా జంతువుల మధ్య గడ్డి మేస్తూ బతికాడు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి రాకమునిపే ఆ నెబుకద్నెజరుకే చెప్పాడు. కానీ కలభావం విన్నాడు, అంతా బాగుంది, ఓకే అన్నాడు. దానియేలును సన్మానించి పంపించాడు. కానీ తన భావన, తన స్వభావాన్ని మార్చుకోలేదు. కాబట్టి ప్రభు చెప్పిన నిర్ణయ కాలము, అంటే జరగబోయేదానికి, ఈరోజు ఎవరైనా నేను ఎలా దుర్మార్గంగా బతుకుతురే, వాడు యేసు ప్రభు ఏం బీగుతాడు అది అనుకోవచ్చు. నువ్వు తాగి ఏంది, వాడెంత అనుకోవచ్చు, వాడు శావుగుడెంత, వాళ్ళమ్మ అది ఇది అని చెప్పి నువ్వు తిట్టొచ్చు. నేను వినకపోయినా ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తున్నాడు. ఆకాశం అంతా కన్నంటే ఇక చెవి అంత ఉండదో గుర్తుపెట్టుకో. నీ సావుకు కూడా ఒక రోజు ఉంది, నీ పతనానికి కూడా ఒక రోజు ఉంది, నువ్వు మంచం పట్టేదానికి ఒక రోజు ఉంది. నీ పద్ధతులు మార్చుకోకపోతే నిన్ను ఎట్ట నలగేయాలో కూడా ఒక రోజు ఉంది. దేవుడు చేసే పని ఒక్కటే, నువ్వు సరి చేయకపోతే నీ కడుపును పుట్టిన పిల్లలు, మగ సంతానం ఉంటారుగా, వాళ్ళనే చంపేది. ఎందుకంటే నీకు వంశాంకురం లేకుండా, నీ వంశమే తుడిచిపెట్టబడేలాగా ముందు జరిగేది యేసయ్య చేతులు. అదే దానికి ఐగుప్తు సాక్ష్యం. ఏమన్నాడు యేసు ప్రభు? ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీలు బయటకు వచ్చేటప్పుడు చివరి ఘట్టం అదే. తొలుచూలు మగపిల్లలు మొత్తాన్ని చంపేశాడు దేవుడు. అదే పస్కా బలి ఆచరించేటప్పుడు చేదు కూర తినమన్నాడు. చేదు కూర ఆ రొట్టెలో ముంచుకొని ఆ పస్కా పశు యొక్క మాంసాన్ని కూడా తీసుకొని మీరు తినాలి. చేదు కూర ఎందుకంటే గత పరిస్థితుల అనుభవాన్ని నువ్వు తలపోస్తూ ఉండాలి. లేపేసి మొత్తాన్ని నీకు వరుస పెట్టి మగ సంతానం లేకుండా చేశాడు. నీకు ఏది చేయాలని ఒక నిర్ణయ కాలం ఉంది. నేను ఎంత పాటుపడుతున్నా, నేను ఏది చేస్తున్నా, నాకు ఏమి కాటలేదు. నువ్వు మురిసిపోవచ్చు, అతిశయించవచ్చు. నాకు ఆ దేవుడు, ఈ దేవత, మా కుల దేవుడు దేవత ఉందని, లేదంటే మాంత్రిక శక్తులు ఉన్నాయి నాకు, అది ఇది అనుకోవచ్చు. నువ్వు అతిశయించు. పడాల్సిన పెడదెబ్బ ఎటు నుంచి సడన్గా వచ్చి పడుతుందో తెలియదు, అంత ఉపద్రవం వచ్చి పడుతుంది నీ పద్ధతులు మార్చుకోకపోతే. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఇది పద్ధతి కాదు, ఇది మార్చుకో, ఇది మార్చుకోవాలి. మార్చుకోరుగా. కొంతమందికి దేవుడు చెప్తూ ఉంటాడు, నువ్వు ఆ పరిచయం నుంచి బయటికి రావాలా అని. నాతో మాట్లాడితే వెంటనే సరండి అయ్యా. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అసలు దేవుడు ఎందుకు ముందు బయటికి రమ్మన్నా.
కొంతమంది దైవజనులు చెబుతున్నారు, కొంతమందికి పలానా పరిచర్యకు సహకరించండి అని చెబుతారు. అబ్బే, ఇప్పుడు తీరా బయటకు వద్దాం అనుకుంటే ఆ సేవ ఏదో మొత్తానికి తేడా పడి ఉంటుంది. బయటకు వద్దామంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇట్నే ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ తేడా పడదు ఆ పరిచర్య, ఆ సేవకుడు తేడా పడ్డాడు అనుకుందాం. అంతకుముందే దేవుడు చెప్పుకుంటాడు, నువ్వు ఆడ కాదు పక్కకు రా, నువ్వు ఇలాగ ఈ దైవజనుడు సహకరించు, ఈ దైవజనుడు వెంబడించు, నీకు ఆ సంఘంలో అవసరం లేదు, బయటికి రా అని కూడా చెప్పి ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? తెలివితేటలన్నీ ఉపయోగపెట్టి కాదులే ఏం చేయించాను మేనేదేంది తర్వాతలే అనుకొని, ఇప్పుడు తీరా దైవజనుడు కానీ సేవ కానీ సంఘం కానీ తేడా పడ్డప్పుడు ఇప్పుడు బయటికి రావాలంటే ఎట్టుంటుందో తెలుసా? ఎలగ పండు తెలుసుగా, అది మింగపోయి ఈ గొంతులు ఇరుక్కున్నట్టు ఉంటుంది అన్నమాట. మింగాలేమో కక్కాలేమో. ఇప్పుడు ఎట్టుంటుందంటే బయటకు వద్దామా, చూసావా వీళ్ళు అవకాశవాదులు, నీలా తేడా పడ్డాను కాబట్టి, నీలా తేడా అని తెలిసింది కాబట్టి అవకాశాన్ని చూసుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు, అందరు నింద ప్రచారం. అసలు ఈ మాట నీకు తగలక ముందే కదా బయటికి రమ్మంది దేవుడు. ఏమయ్యా అసలు ఈ సంగతులు, ఈ పరిస్థితుల్లోకి నువ్వు ఆ సంఘం అయినా సేవ అయినా పరిచర్య అయినా బోధ అయినా రాకముందే కదా నిన్ను బయటికి రమ్మంది. అప్పుడేమో రానని భీష్మించుకొని కూర్చున్నావు, ఇప్పుడేమో ఇందుకే కావాలో దేవుడు బయటికి రమ్మందని కూర్చొని ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు తెలుసా? దేవుడే నష్టపోవాలా, నువ్వే నష్టపోయావు. ఎవరేమని అనుకొని నేను పోయేది అని చెప్పని ఒకవేళ దేవుడు చెప్పిన పనికి సహకరించేది అనుకున్నావా? ఆ నిందలో కాస్త పూదండ్ల ఆశీర్వాదాలుగా మార్చి దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడు. అసలు ఎందుకు వచ్చారన్న సంగతి నిజము నిదానంగా నిగ్గుగా నిలబడుతుంది, ఒంటరిగానే నిలబడుతుంది అన్నట్టు ఖచ్చితంగా తేలుద్ది. యోసేపు వాస్తవానికి తప్పు చేయలా, ఆమె బలాత్కారం చేయబోయింది. యోసేపు బలాత్కారం చేస్తే ఆమె వస్త్రపు చెంగు యోసేపు చేతిలో ఉండాలి, కానీ యోసేపు యొక్క అడ్డగొడ్డ ఆమె చేతిలో ఉండి ఆమె నింద మోపుతుంది. కొంత వేదన పడ్డ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా ఓ రోజు ఖచ్చితంగా వస్తుంది. నా ప్రభు నిన్ను ఖచ్చితంగా తలెత్తుకొని నిలబడేలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనమేం చేస్తాం? ఆయన బయటికి రావాయా బాబు అని చెప్పంటే, పలానా దైవజనుడు సహకరించు, పలానా ఇలా చేయి. నువ్వు కట్టుకున్నావు కదా మందిరం, దేవుడు ఎందుకో కట్టమన్నాడు అని చెప్పాను, నీకు చూపించాడు ఆల్రెడీ. కాదు మా దైవజనుడు ఏమని అనుకుంటాడేమో, పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఇట్టాని. క్రీస్తు సంఘం ఎవడబ్బా సొత్తు కాదు. పచ్చిగా మాట్లాడుతున్నాను, నీకు నొప్పి తగలని, సిగ్గు రావాలని. క్రీస్తు సంఘం ఎవడు అబ్బా సొత్తు కాదు. మీ నాయనో మీ అమ్మో లేదంటే సేవకుడు అనుకున్న అతని యొక్క నాయనో అమ్మో సిలువు శ్రమలు అనుభవించి సిలువ వేస్తే పునరుద్ధానులే లేస్తే క్రీస్తు సంఘం నిర్మించబడలేదు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా ఆయన స్వరక్తము చేత సంపాదించబడిన వ్యక్తివి. నీ జన్మత కర్మత పాపాలకు ఆయన స్వరక్తాన్ని వెలగా చెల్లించి తండ్రి అయిన దేవుని నుంచి వచ్చే ఉగ్రత నుంచి తప్పించి సమాధానానికి నిచ్చెనగా వారధిగా మధ్యలో నిలబడి ఏమైనా కోపగించే మాట అయితే రక్షణ పొందిన తర్వాత కూడా అడ్డంగొచ్చి నిలబడుతుంది యేసు ప్రభువారు. ఎందుకయ్యా అడ్డం వస్తున్నావు కుమారుడా, ఎందుకు అని దేవుడు ఒకవేళ అడిగితే, తండ్రి అయిన దేవుడు, నా బిడ్డయ్య నా రక్తంలో గడగబడ్డారు, తప్పు చేసి ఉండొచ్చు, ఏంది ఒక తండ్రిగా నేను ఒక దెబ్బ కొట్టేది సరి చేసుకుంటా, అవకాశం ఉగ్రత మాత్రం పంపించు మాకని అడ్డం వచ్చి నిలబడుతున్నావు. అందుకే ఒడ్డున పడి నడుస్తున్నావు. లేదంటే ఇక అట్నే పోయి సచ్చిన చేప కనుక నీళ్ళలో కొట్టుకొని పోయినట్టు అట్టే పోయేవాడి పోయి నెచ్చే నరకంలో. నువ్వు ఇంకా ఏ నొప్పి తగలకుండా కొద్దో గొప్ప గాయాలు వేదనలు ఇరుకు ఇబ్బందులతో నడుస్తున్నావంటే ఆయన నలుపుతున్నాడు, నువ్వు ఇంకా లోబడచలేదని. నీలో అతిశయం ఉంది. నేను భక్తిపరుడను, భక్తిపరురాలను, నేను నీతిమంతురాలని, నేను ఐఎమ్ పర్ఫెక్ట్ అయితే నువ్వు భూమి మీద ఉండవు. అది బాగా గుర్తుపెట్టుకో. వాస్తవం ఇది. హిజ్కియాని
ఇక జాలే రావయ్యా అని చెప్పని దేవుడు పిలుస్తా ఉన్నాడు. 3 రోజులు అంతా సర్దుకొని గోడ తట్టు తిరిగి అడుగుతున్నాడు, ఏమయ్యా తండ్రి అయిన దేవుడా, మనకు అర్థం కావడానికి ఈ భాష వాడుతున్నాలి, ఆయన ముందు ఇలా ఎందుకు మాట్లాడుతావు, దయతో ప్రభు క్షమించును గాక. యేసయ్యా ఎంత నీతిగా బతికాను చిన్నప్పటి నుంచి. మా పెద్ద ఆయన దావీదు గారిని ముంగుర్తుగా భక్తిలో ఆయన కొలతలో పెట్టుకొని ఆయన పడ్డట్టు పొరపాటులో పడకుండా జాగ్రత్తగా బతికాను. చూస్తానే ఉన్నావుగా, ఎందుకని అయ్యా 3 రోజులు అంతా చక్కబెట్టుకోమన్నావు అని చెప్పని బోరుని ఎడుస్తా ఉన్నాడు. యెషయా వచ్చి చెప్పాడు. ఆ రాజభవంచి దాటకముందే మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్ళు, నా దాసుడు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నేను బాగు చేస్తానని చెప్పు, ఆ ప్రార్థన ఆలకించానని చెప్పు, స్వస్థపరచబడతాడని చెప్పు అని చెప్పి అన్నాడు. వాస్తవానికి హిజ్కియాని దేవుడు పిలవంగానే సర్దుకున్నడితే నెబుకద్నెజరు రావటం, ఏంది యెరూషలేం పట్టణం కూల్చబడటం, దేవాలయం అంతా దోచుకొని కూల్చేసి తగలబెడటం అనేది జరిగేది కాదు. వాస్తవం ఇది, చరిత్ర ఆధారం ఉంది. హిజ్కియా బాగుపడ్డాడంటని ఆ చుట్టుపక్కల ఉన్న రాజులకు తెలిస్తే పరామర్శించడానికి వచ్చారు. రాగానే పలకరించారు, బాగానే ఉంది. రాజు దగ్గర కంటే వస్తున్నప్పుడు కానుకలు తెస్తారు, అక్కడ ఇచ్చారు, బాగానే ఉంది. అంతటితో ఉండొచ్చు, ఇట్రాండి 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 అని చెప్పి తీసుకుపోయి బొక్కసం యొక్క అందచందాలు, దేవాలయం యొక్క అందచందాలు, దేవాలయంలో ఉన్న ఉపకరణాలు, వారి పితరుడైన దావీదు బంగారం యుద్ధాలకు వెళ్ళినప్పుడు సంపాదించిన బంగారం అంతా, బంగారపు డాళ్ళు, ఈటెలు, డాళ్ళు అంటే అడ్డం పెట్టుకునేది, ఈట అంటే ఇసిరేది, బాగా ముందు పొదునుకుంటుంది. ఇలాంటి బంగారపు చేయించి భద్రంగా పెట్టుకుని మోజుగా ఆయన ఆ బంగారం అంతా వ్యర్థంగా చేయటం ఎందుకని, ఇట్లయితే కీర్తి కట్టించవచ్చు, భావితరాలు చెప్పుకుంటాయని. హిజ్కియా వచ్చి ఈ పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు మొత్తాన్ని తీసుకొని వచ్చి మొత్తం చూపించా తిరిగిండు. వెంటనే దేవుడు మాట్లాడాడు హిజ్కియాతో, వచ్చిన వాళ్ళు ఎవరు అని. పలానోళ్ళు ప్రభువా, ఏం చేసావు, నన్ను పరామర్శించారు, బాగానే, నువ్వేం చేసావు చెప్పాడు. చూపించకూడని అన్నీ చూపించాడు. ఈరోజు మనం కూడా కుటుంబాలు ఏం చేస్తాం తెలుసా, మా అబ్బాయి అట్టండి, మా అమ్మాయి ఇట్టండి అని పక్కన వాళ్ళు బజార్లో భలే చెప్పుకుంటాం, అరుగుల మీద కూర్చొని చెప్పుకుంటాం. ఆ ఏడుపేదు దేవుని సన్నిధిలో ఏడవరాదు. ఇంట్లో ఒంటరి కూర్చొని, అయ్యా నా బిడ్డ మారాలి, నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, నా పెద్ద కూతురు మారాలా, నా చిన్న కూతురు మారాలా. ఇట్లా కూతుళ్ళు ఉంటే పెద్ద కొడుకు, చిన్న కొడుకు, రెండోవాడు, మూడోవాడని, అయ్యా నా కోడలు మారాలా, నా అల్లుడు మారాలా, వాళ్ళ సంతానం మారాలి. విచ్చలవిడిగా గాలి తిరుగుతున్నారు, తాగుబోతులు అయ్యారు, సిగరెట్లని, ఖైనీలు అంటున్నారు. ఏదో మొత్తానికి తేడా పడింది అనిపిస్తుంది. విడాడు అక్రమ సంబంధంలో తిరిగినట్టు, అమ్మాయి అయితే తేడా పడదు, ఎవరితోనూ మోజులో పడి శరీర సంబంధమైన కార్యాలు చేస్తుందని నేను వింటున్నాను. అది అనుమానం, వాస్తవం కాదు నాకు తెలియదయ్యా. ప్రభువా, అలాంటి ఉపద్రవాల్లో ఉంటే తప్పించు, రక్షించు, మా కుటుంబంతో నీ సన్నిధిలో ఉండాలి. ఈ ఏడుపు దేవుని దగ్గర ఆడవలసింది పోయి బజార్లో కనపడ్డవాడికల్లా, ఏందమ్మా మీ అబ్బాయి ఏంది, మీ అమ్మాయి ఏంది అని చెప్పంగా నీకు ఏముందిలే, అప్పటికప్పుడే వచ్చే కొళాయి తిప్పినట్టే కళ్ళెంబట్టే కన్నీరు వెంటనే బడబడ వచ్చేస్తాయి. సరే చెప్పి వాడు ఏమైనా ఉద్ధరెత్తడా, ఆ అమ్మ ఏమైనా ఉద్ధరెత్తదా, ఇంక 4 బజార్లు తిరిగి చెప్పుద్ది, ఇంకా 10 మంది చెబుతుడోడు. నిలువున నీ పరువు నీ నోటి మాటను బట్టే రోడ్డున పడేసుకుంటున్నావు. నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది నీవే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అచ్చగా, ఒక మామగా. నీ కోడల విషయమైనా, అల్లుడి విషయమైనా, నీ కుటుంబ పరిస్థితుల నుంచి అయినా సరే నిలువున రోడ్డు నేస్తుంది నీవే, నీ నోటిని వాడి. ఆ నోటి మాట, ఆ వేదన, ఆ కన్నీరు, ఆ బాధ ఓర్చుకునే స్థితి ఎల్లు దేవాలయం దగ్గరే ఉందిగా, బలిపీఠం దగ్గర బోర్న మోకాళ్ళ మీద నిలబడి మూలుగుతా హన్నా వాళ్ళ చెప్పు, దేవునికి చెప్పు. ఏ దేవుడు చేతగానోడా అంటే, నువ్వు ఆ పెద్ద మనిషిగో లేదంటే పక్కనున్న ఆంటీ అడిగిందనో, కొత్తగా ఏర్పాటైన సంసారాలు ఉంటాయి. నిజం ఆంటీ, ప్రారంభంలో ఎంత ప్రేమగా ఉండేవాడు, ఇప్పుడు అంతా మారిందంటే అంత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు, వాళ్ళ అన్నదమ్ములు చెప్పిన మాటలు ఏంటంటే ఆంటీ, నా మాట పొరపాటును కూడా వింటలేదు. ప్రారంభంలో అయితే ఎంత ప్రేమగా ఉండేవాడు, ఏది కావాలన్నా
సాయంత్రం ఇంటికి రాగానే మూర మల్లెపూలు తెచ్చేవాడు అంటే వచ్చన్నా కానీ వచ్చ ఆ లడ్డు, ఆ కలాకాను, గులాబ్ జాము ఏదో ఒకటి తెచ్చేవాడండి. చెప్ప ఏం చేయటానికి ఆమె చెబుతూ ఇంకా 4 బజార్లు చెప్పుద్దామా చూసివంటే వాళ్ళు అచ్చ మంచిది అనుకున్నాం, ఎంత దుర్మార్గపురాలంట అని చెప్పని ఇక్కడ ఈ అమ్మాయి చెప్పి 4 మాటలైతే ఆ మసాలా జోడించుద్ది, ఫ్లేవర్ కోసం రంగులు కూడా వేసుద్ది. ఇక చూడు ఎట్టుంటుందో వ్యవహారం. ఆ ఏడిపోయేదో దేవుని దగ్గరేడు. సమస్య కఠినమైంది అనుకుంటే ఉపవాసం ఉండి ఆయన దగ్గరేడు. ఖచ్చితంగా నా ప్రభు ఆ సమస్య నుంచి బయటేస్తాడు. హిజ్కియా ఏం చేశాడు? దేవుడే స్వస్థపరిచాడు. ఏడిస్తే సర్దుకోమంటే సర్దుకోవచ్చు అని ఏడ్చాడు కదా అని 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తే తన బ్రతుకు కాలం అంతట్లో నీతిగా బ్రతికిన దానికంటే ఆ 15 సంవత్సరాలు అంత చండాలంగా బ్రతికాడు. ఎందుకు ఇటు వచ్చా? ఏమో తిరుగుతున్నావు మూలవాక్యం పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పి అనుకుంటున్నారా? నేను ఎటు తిరగట్లేదు, ప్రభు తిప్పుతుంటే తిరుగుతున్నా. కానీ నేను నీతి మంత్రులు నయం పర్ఫెక్ట్ అంటే ఇక విలుచుడు ఆయన ఉంచడు. ఎందుకంటే హిజ్కియాలాగా భ్రష్టురాలు అయిపోతావని ఉంచడు. కానీ ఇంకా నీలో లోపాలు ఉన్నాయి, సరి చేసుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి ఈ భూమి మీద ఇంకా నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు, సరి చేసుకుంటావు, ప్రభు అనుకున్న పోలికలోకి వస్తావని. అలా నడుస్తూనే ప్రభు అనుకున్న పని జరిగిస్తూ ఆత్మలు సంపాదిస్తూ ప్రభు నీకు అప్పచెప్పిన ఉన్నతమైన సేవ చేస్తూ ధన్యురాలు అవుతావని ఆశపడుతూనే ఆయుష్ పొడిగిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, బ్రతకమని నీకు సెలవిస్తున్నాడు ప్రతిరోజు. కాబట్టి ఆ జీవుడు అన్నవాడు నీలో ఉంటున్నాడు కాబట్టి. లేదంటే స్ట్రోక్ వచ్చినాడు పరిస్థితి ఏంది? టక్మని ఎగిరిపోతాడు అంతే. ఎవడు చెప్పుకునే సమాధానం, సమస్య, అవకాశాలు ఏముండవు. దేవుడు నీకు ఇంకా ఆయుష్ని ఇస్తున్నాడంటే, అనారోగ్య కారణమైన నిన్ను బ్రతకనిస్తున్నాడంటే ఒకటే, సరి చేసుకుంటావని. దైవజనుడు ఒఫీరయ్య గారు చెప్తున్న ఒక సాక్ష్యం విన్నాను. ఆయన పెద్దలు తలబండిపోయినటువంటి సేవకులతో స్నేహం చేసేవాడంట చిన్నప్పుడే. వాళ్ళ తాతగారి దగ్గర పోయి సడన్గా చనిపోయినాడు. కాయిలా పడకుండా, మంచంలో పడకుండా, నీచమైన మాటలు అనుభవించకుండా చచ్చినోడు చావు మంచి చావు అంటున్నారు కదా తాత, ఎందుకని అంటే అప్పుడు ఆయన చెప్పాడంట వివరణ. రే, సడన్గా చచ్చినోడిది మంచి చావు కాదురా, మంచంలో పడి చచ్చినోడిదే మంచి చావు అన్నాడు. ఎందుకని తాత అంటే, సడన్గా చచ్చాడు అనుకో, అంతకుముందు ఎవరితోనూ సమాధానం లేని పరిస్థితి ఉంటే ఆ ఒక్క కారణాన్ని బట్టి నిత్యత్వంలో చేరకుండా క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులో నిలబడి ఆ సమాధానం లేని పరిస్థితిని బట్టి నిత్య నరకానికి వెళ్తాడు. అదే మంచంలో పడి కాయలా పడి చనిపోతారు చూడు, వాళ్ళు చూసేదల్లా పైకేక. ఎడు చూస్తారు? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాళ్ళకి చూసేదల్లా దిండు మీద తలగా పెట్టి ఇక పైకేసి వచ్చారు, ఏంది భగవంతుడు ఎట్లా చేసేవని, నాకు ఈ రోగం ఎందుకని, నాకు ఈ పరిస్థితి ఎందుకని, నా కోడలు ఇట్లా చెదరించుకుంటుంది, నా కూతురు ఇలా అనుకుంటుంది, నాకెందుకు అంటా ఉంటావు. కానీ అసలు నేను నీ ఎదుటి ఎలా సరిగలేనో చెప్పు ప్రభు అని అడగమను. అది అడిగితే ప్రభు చిత్తమైతే మంచం మీద నుంచి నేను లేపి స్వస్థతనిచ్చి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తాడు, కొంతకాలం బ్రతకాలి. లేదా ప్రభు చిత్తమైతే ఆడ నిన్ను సంపూర్ణురాలుగా సంపూర్ణుడిగా చేసుకొని ప్రభు తీసుకుంటాడు. ఇలా మంచంలో పడిన వాడికి అవకాశం ఉందిరా ప్రభువా, నేను ఎక్కడైనా ఎలా మంచంలో పడ్డవానికి అవకాశం ఉందిరా అన్నాడంట ఆ పెద్దాయన. ఎలా తాతయ్య అంటే, సమాధానం పడటానికి, పొరపాట్లు ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవటానికి, క్షమాపణ కోరుకోవటానికి ఆ అవకాశం ఉంటుంది. సడన్గా చచ్చాడు అనుకో, స్ట్రోక్ వచ్చి చచ్చాడు అనుకో, అప్పులు ఎవరికి ఇవ్వాలో చెప్పడు. ఈ లచ్చలు పెళ్ళానికో పిల్లలకో తెలియకుండా ఎక్కడో ఇచ్చారు. ఇక అవి అంతే. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేద్దామని ఇక అట్నే రావుగా. ఇక ఆ ప్రాంసరీ నోట్లు ఏడ దాచిపెడతాడు దొంగతనంగా, పెళ్ళానికో పిల్లలకు తెలియకుండా. పెళ్ళాం కూడా
భర్తకో పిల్లలు తెలియకుండా దొంగసాటుగా ప్రామిసరీ నోట్లు దాచిపెట్టుద్ది. సడన్గా పోతే అర్థమైంది ఇక అప్పులే విప్పులే మొత్తం పన్నీరు భూమి పాలైనట్టు. ఇప్పుడు పన్నీర్ ఏం చేస్తాం, తాగలేము, ఏం చేయను, అది నేల పాలైన దానికి ఎందుకు పనికిరాదు. ఈ దొంగచాటుగా ప్రామిసరీ నోట్లు పెట్టి డబ్బులు వడ్డీకి ఇచ్చాడు, పరిస్థితి ఏంది? ఇది ఓకే, ఆస్తులు అయ్యో ఉంటాయి, కాగితాలు, ఈ సంగతులు అంతా నష్టమే, సమాధానం ఉండదు. పుట్టిక్కని రాలేడు అనుకో, 6 నెలలు పెడతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు అవకాశం ఇస్తున్నాడంటే నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడివను, పరిశుద్ధురాలువను, నిన్ను బాగా మెచ్చుకోను, ఆ కారణాలు కాదు నీకు ఆయుష్ పొడిగిస్తున్నాడంటే. నిన్ను నువ్వు పాడు చేసుకోకుండా, పాడు చేసుకోవటానికి ఉపయోగపడే కారణం ఏందో తెలుసా? పెట్టుబడి లేనిది అది. ఏంటిదంటే నిన్ను నువ్వు చూసుకొని అతిశయించడం. లూసిఫర్ అనేవాడు తన జ్ఞానాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి, తనకున్న తెలివితేటలు, అందచందాలను బట్టి అతిశయించాడు. వాక్యమైన దేవుడు లూసిఫర్ కాకముందు పరిచయం అయ్యాడు. తండ్రి అయిన దేవుడు పరిచయం చేస్తా, ఇతను నా జనదైక కుమారుడు, నా నోట నుంచి బయటకు వచ్చిన వాక్కు ఇతనికి పేరుంది, వాక్యం అనే పేరుంది, ఇతని మాట అందరూ వినాలంట. యేసు ప్రభు వారు ఈ ప్రధానంగా ఏర్పాటు చేయబడినటువంటి, నిర్మించబడినటువంటి ఈ దూతకు పరిచయం కాకముందు ఇతనే నేను మేధావిని, నేనే ఫస్ట్ అందరికంటే అనుకున్నాడు. ఆధిపత్యాన్ని కోరుకున్నాడు, అతిశయించాడు. చెట్టు చివరికి ఏమైంది? ప్రభు అన్నాడు, తండ్రి అయిన దేవుడు అన్నాడు, లూసిఫర్ కాకముందు ఇతనికి వచ్చిన డౌటు, ఆ తేజో నక్షత్రమైన ఆ దూతకు ప్రథముగా చేయబడినటువంటి దూత. హెస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 14 లేదంటే 14వ అధ్యాయం 28వ వచనం పట్టుకుంటా. 14వ అధ్యాయం 28వ వచనంలోనే, ఇక్కడ 28వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది ఆ మాట. తన అందచందాలను చూసి మిడిమిడిగా అతిశయించాడట. ఇది ఒకటి. యెషయా గ్రంథంలో కూడా ఇంకో చోట ఉంటుంది సాక్ష్యం, 14వ అధ్యాయం. అక్కడ కూడా వాడు త్రోసివేయబడ్డాడు, మీ భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. నెట్టివేయబడ్డప్పుడు 14వ అధ్యాయము 11వ వచనం నుంచి, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును అంటే మహోన్నతుడు అంటే యేసయ్య, ఆయన కంటే పైన సమానమైన హోదా, ఇంకొంచెం పైకే ఉండాలి నా సింహాసనం అని అతిశయించాడు, కోరుకున్నాడు. అక్కడి నుంచి నెట్టివేయబడితే అక్కడ ఉంటుంది కింద చూడండి, పాతాళంలో ఉన్న సేవకులు అంటున్నారు, నీవు పాతాళం నాకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివే. ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. కారణం ఏంటంటే ఎవరు సమీపించరాని తేజస్సు అనేటువంటిది తండ్రి అయిన దేవుడు నివాసం. అక్కడ యేసు ప్రభు వారు మాత్రమే వెళ్ళి వస్తున్నాడు. అది వీడికి నచ్చల. ఈరోజు ఎవరైనా ఒకవేళ గొప్పగా చెప్పబడుతున్నారు, గొప్పగా దేవుడు కృపనిచ్చాడు, వాడబడుతున్నాడు ఆ దైవజనుడు, దేవుని కృపను బట్టి ఇదిగో ఈమె బాగా మంచి ప్రార్థన కలిగిన వ్యక్తి, ఇతను ప్రార్థనాపరుడు అని చెప్పని పరిచర్లో ఆసక్తిగా ఉంటున్నాడు, అందరూ సంఘంలో పేరుగాంచినటువంటి వ్యక్తిగా కనబడ్డప్పుడు వ్యసనముతో, అతిశయంతో వారిని తొక్కి పెట్టేటువంటి అనుభవం ఎవరికి ఉంటుందంటే అతిశయోక్తులకు. వాడు బాగుపడ్డు, లేదంటే ఆమె బాగుపడదు, వీళ్ళని బాగుపడ్డాడు. దేవుడు అనుకున్న పనికి పోనీరు, తొక్కి పెట్టే వ్యవహారం ఉంటుంది అనమాట. ఈ లూసిఫర్గా మారకముందు ఈ తేజో నక్షత్రం అని పిలువబడుతున్న ఈ ప్రధానంగా చేయబడినటువంటి ఈ దూత ఎప్పుడైతే యేసు ప్రభువుకి సమానమైన హోదా ఇంకా పైకి వేసుకోవాలనుకున్నట్టు సింహాసనం, ఆ అతిశయ కారణాన్ని బట్టి అంచె నెట్టివేయబడ్డాడు. ఈరోజు చాలామంది దైవజనులు ఈ జాబితా ఉంది. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి సంఘస్థుల్లో కూడా చాలామంది ఈ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళంతా షో బ్యాచ్ అనమాట. పై కవరేజ్ చేస్తారు కానీ కష్టపడేది ఒకడు, అనుభవించేది ఒకడు అన్న స్తందంగా కనపడుతుండదు. అయితే ఒకరోజు వస్తుంది ఆ అతిశయంగా మాదే 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 అని చెప్పని భుజాలు ఎగరేస్తారే, ఆ బ్యాచ్ మొత్తం పక్కన కూర్చుంటారు. నా ప్రభు ఒకవేళ నిన్ను, నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా,
తీసుకెళ్ళి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్న ఈ రోజు అట్టుకుంటా పాట రాసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతినిత్యము నిన్ను ముద్దాడని, అలాగే నీ చరణాలను కూడా ముద్దాడాలని, రెండు కలిపి మధ్యలో ఆ మాట జోడించడానికి ప్రభు కృపనిచ్చాడు. ఇది యేసయ్య అంటే ఇంతవాటికే పల్లవి. ఓ చరణంలో శ్రేష్ఠ భక్తుల జాబితాలో నన్ను చేర్చావయ్యా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నన్ను నిలిపావయ్యా. ఏంది ఘనులకు, ఈ లోకం అనే మాట చేర్చడానికి లేదు కానీ అక్కడ అవకాశం, ఘనులకు కలిగేటువంటి ఘనతను నాకు ఇచ్చావయ్యా. ఏంది ఘనులకు కలిగేటువంటి ఘనత నాకు ఇచ్చావు. ఇలా కొన్ని మాటలు ఉన్నాయి. మంచి మంచి మాటలతో సింపుల్గా ఇవాళ పగటి వేళ పాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. పూజ్యుడా యేసయ్యా నా మెస్సయ్యా, ఆరాధ్యుడా స్తుతి ఆరాధన నీకేనయ్యా నా యేసయ్య అని చెప్పాలి. ఆ చరణాన్ని ఇంకొక లైన్ ఉందిలే, ఎందుకో ప్రభు దాన్ని గుర్తు చేయట్లేదు, దాన్ని ఆపుతున్నాడు. శ్రేష్ఠ భక్తుల జాబితా పెడతాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. ఈ లోక ఘనులకు కలిగేటువంటి ఘనత నీకు ఇస్తానని లేఖనంలో ఉంది ఆ మాట. అందుకే ఘనులకు కలిగేటి ఘనత నాకు ఇచ్చావయ్యా. ఏంది ఇంకొక మాట ఉంది, ఇంకొక లైన్ ఉంది, 4 లైన్లు కింద ఇక 2 లైన్లు వస్తాయి. పూజార్హుడా యేసయ్యా నా మెస్సయ్యా, ఆరాధ్యుడా స్తుతి ఆరాధన నీకేనయ్యా నా యేసయ్యని 6 లైన్లతో చరణం ఫిల్ఫిల్ చేశాడు ప్రభు కృపను బట్టి. చాలా చక్కగా అద్భుతంగా వచ్చింది పాట. ఏంది ఒకరోజు నువ్వు కూడా ఈ పాట పాడుకొని దేవుని మహింపరుస్తావు. ప్రభు కృపనిస్తే నువ్వు కూడా పాట రాసుకుంటావు, నువ్వు కూడా పాడుకుంటావు. నాకు తెలుసు నేను ఎన్ని రకాలుగా వ్యతిరేకతలు నలిగి గందరగోళమయ్యాను, కానీ అవన్నీ నా మేలుకే జరిగాయి. ఆమేన్, హల్లెలూయా. చేసినోడికి పడాల్సిన దరువు కూడా దేవుడు నిర్ణయించాడు, ఆయన్ని చేసుకుంటా పోవచ్చు, నాకెందుకు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి. లూసిఫరు త్రోసివేయబడటానికి కారణం ఏంటంటే అతిశయం. పక్కనోడు చూసి అతిశయం, ఓర్చుకోలేంచాను. ఒకడు పతనం అవుతున్నాడంటే ఓర్చుకోలేంచాను. 40 రోజులు రంకెలేస్తున్నాడు, ఎవరైనా బాగా ఇచ్చరగా కనపడుతున్నాడు, చూస్తేనే భయం వేస్తుంది. గొలియాతు 40 రోజులు రంకెలు వేసాడు, రాత్రి పగలు. పొద్దునే వచ్చాడు, ఎరా మీరు ఎవడు లేడా మగోడు, రండి రా, నన్ను చంపండి రా, నన్ను చంపేస్తే చాలురా, మా వాళ్ళు మొత్తం నీకు లోపడతారు అంటాడు. అంతటి బలాజ్యుడు, తన మీద తను ఓవర్ కాన్ఫిడెన్స్తో రంకెలేస్తూ ఉన్నాడు 40 రోజులు. ఆ బలాన్ని, ఆ రంకెలను చూసి అంతకుముందు ఒక నీచమైన మాట వింటేనే 2 కోడెదూడలను ముక్కలుగా నరికి వాళ్ళకి ఇలా చేస్తానన్న సౌలు గొలియాతును చూసి గడగడగడ వణుకుతా ఉన్నాడు. ఇజ్రాయెల్ సర్వ సమాజం సైన్యం కూడా వణికిపోతా ఉంది. వీళ్ళు అల్లయ్యేటట్లేదులే అని చెప్పని ప్రభు దావీదును పంపించాడు. దావీదును ఎప్పుడైతే వచ్చాడో ఆ రంకెల వెంటనే సున్నతి లేని ఫిలిష్తుడు జీవము గల దేవుని సైన్యమును తృణీకరించడానికి వీడెంతటి పాడివాడు, వీడి బ్రతికేంత అని చెప్పని ఒక్క మాట మాట్లాడితే అందరూ అదురుపోయారు. ఏందిరా భూమికి బెచ్చడున్నో అంతటోడిని చూసి నువ్వు మాట్లాడుతాడే, తీసి పక్కన పెట్టు. నా దేవుని సైన్యాన్ని, నా దేవుని తృణీకరిస్తాడా వాడెంత వాడి బతికేంత అని చెప్పని లేచాడు. ఈ మాటలు ఆ నోట సౌలు దగ్గర పోయాయి. వాస్తవానికి రాజవస్త్రాలు ఇంకొక వ్యక్తికి ధరింపజేయటం ఒకటి ఘనతకు, రెండోది నాకు శాత కాదు అని చెప్పడానికి కారణం. ఒకటి ఘనతకు ఎక్కడుంది దానికి సాక్ష్యం అంటే, మొర్దెకైకి హామాన్ అనేవాడు కుట్ర బన్నిన తర్వాత రాజుకు నిద్ర పట్టనీయకుండా చేస్తే రాజు ఏం చేశాడు, మన సంబంధించిన అన్ని రాతలు ఉంటాయి కదా, రాత పూర్వతరాలు అని చెప్పి అంటారు. అవన్నీ ఎక్కడ ఏ గ్రంథంలో రాసేయని చూసుకుంటా మొర్దెకై అనేవాడి దగ్గర రాంగలు ఆగిండు. పక్కన ఉన్న పిలిచి, మొర్దెకైకి మనం ఏమైనా చేసామంటే చేయలేదయ్యా. తెల్లారింది, హామాన్ వచ్చాడు. ఆహా ఈ ఘనత నాకే కదా అనుకున్నాడు. రాజుకి మేలు చేసిన వాడికి ఏం చేయాలా హామాను చెప్పు అంటే, ఏముంది అయ్యగారు, మీరు ఎక్కే గుర్రం ఎక్కాలా, మీ వస్త్రాలు మీ కిరీటం అన్నీ అతను ధరింపజే, ఖడ్గం కూడా ఇవ్వాలా,
అందరూ ఎదుట ఊరేగించి రాజుకు మేలు చేస్తే ఇలా గనపరచబడతారని చాటించాలని. సరే, ఇవన్నీ పోయి ఆ మొర్దుకాయకి చేయపో, నువ్వే దగ్గరుండాలి. వాస్తవానికి మొర్దుకాయ ఎవరు? యూదుడు. ఈ హామానేవుడు అధికారి. యూదుడు ఆ హామానుకి మొక్కల సాగిలపడ్ల అయ్యగారు వందనాలు 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 అని మొక్కకు పోతే ఆక్రోశంతో ఉరికోయని సిద్ధపరిచి మరి రాజు దగ్గరకు పోయి ఆజ్ఞను సిఫార్సు చేసినాడు. ఇప్పుడు ప్రాణాలు తీయాలనుకున్నవాడే తగ్గించుకొని ఆడికి రావాలంటే ఎట్టొడదు పరిస్థితి. అది ఘనతకి ఇవ్వటం. రెండోది సౌలే. నాకు జాత కాదని ఆయన యుద్ధ వస్త్రాలు, యుద్ధ ఖడ్గం, డాలు మొత్తం ఇచ్చాడు దావీదుకి. దావీదండ వేసుకొని అడుగులేక 6 అడుగులు పై చీలుకుంటాడు సౌలు, ఇజ్రాయిల్ యొక్క ప్రథమ రాజు. దావీదేమో ఎంత 4.5-5 లోపేవాడే, పొట్టోడంట. ఈ నా వాడుకు లేవులే కానీ పక్కన పెట్టి మరి ఎట్టపోవచ్చు, వడిసలు రాయింది నాకు. నా దేవుడు నాకు తోడున్నాడు, నేను పోతా అని చెప్పాడు. పోయాడు గొల్యాతును, అంతే దేవుని హస్త సహాయము చేత చంపేశాడు. పక్కనున్న వాళ్ళు చేసిన పని సౌలుకు 1000 కొలదీను, దావీదుకు 10,000 కొలదీను జై జైలు అనగానే విషపు చూపు నిలిపాడు. దేవుడు 40 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. 40 సంవత్సరాలు సౌలు ఇజ్రాయిల్ను పరిపాలించాడని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. సరే, 20 సంవత్సరాలు అనుకుందాం. 20 సంవత్సరాలు కాలం చేసి సేవ చేసిన తర్వాత గొలియాతు వచ్చాడు. అప్పటికే సౌలు దారి తప్పాడు. ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. ఆయన దేవుడు కనికరించాడు, క్షమించాడు. ఇక విననప్పుడే సౌలును పక్కన పడేసి దావీదును రహస్యంగా అభిషేకించి 20 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. సౌలును వెంటనే తీసేయాల దేవుడు. 20 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి చిన్నగా సౌలు కాడున్న ఇజ్రాయేలీల మొత్తాన్ని దావీదు వైపు నడిపించి సౌలు తన కత్తి మీద తానే పడి చచ్చేలాగా దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇక్కడ అతను చావటానికి, పతనమవటానికి కారణం ఏందో తెలుసా? విషపు చూపు. ఒక వ్యక్తిని గురించి గొప్పగా అది ఇదని చెప్పుకోనుకోండి, ఓర్చుకోలేని చచ్చు అని బట్టి. వాస్తవానికి బెన్యామీను గోత్రంలో రాజులు ఎవరు లేరు. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 13-14 వచనాల్లో సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు సౌలుతో. నీ గోత్రంలోంచి ఆ సింహాసనం మీద రాజ్య పరిపాలన చేయడానికి శాశ్వత కాలము దేవుడు అలా చేయాలని తలంచాడు. కానీ దేవుడు నువ్వు అవివేక పని చేసావు కాబట్టి అది నీ దగ్గర నుంచి తీసేశాడు. తీసేయటమే కాదు, తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒక వ్యక్తిని కనుగొన్నాడు. అతనికి ఇచ్చేశాడు. అది ఇక నువ్వు ఒట్టోడివి. దైవజనుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సమాధానకర్తకు అధిపతి అన్న పేరు కలిగి, అర్థం వచ్చే పేరు కలిగి ఉన్నావు కదా, నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దగ్గర నుంచి దేవుడు తను ఎంతో ఉన్నతంగా ఆశించి సేవ చేయించుకోవాలని ఆశపడి, నీ ద్వారా సేవ చేయించుకోవాలని, ఆత్మను రక్షించుకోవాలని, వాస్తవానికి దైవజనుని దగ్గర నుంచి తర్ఫీదు ఇచ్చి సిద్ధపరచాలని ప్రభు కోరుకున్నాడు. ప్రారంభంలో నువ్వు ఆ సాక్ష్యం ఇచ్చావు. దేవుడు మందిరాలు కట్టమని నాకు ఇవ్వలేదు, కానీ దైవ జనాంగాన్ని సిద్ధపరిచి వాళ్ళని పంపిస్తే అదే నువ్వు నా కోసం కట్టేటువంటి మందిరం అని చెప్పని సాక్ష్యం ఇచ్చావు. అయితే ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పొరపాటును బట్టి దేవుడు ఆ పరిచర్యను నీ దగ్గర నుంచి తీసివేసి, ఎంత ఆశపడ్డాడు అంత కుమిలిపోతా ఉన్నాడు దేవుడు. అంత వేదనతోనే ప్రభు తీసుకుంటున్న నిర్ణయం ఇది. నీ దగ్గర నుంచి ఆ సేవ తీసేసి తన చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తిని దేవుడు ఆల్రెడీ కనుగొన్నాడు. అతని ద్వారా సేవ జరుగుతూ ఉంది. అతనికి ఇప్పుడు ఎంతమంది అయితే నిన్ను వెంబడిస్తున్నారో, ఎంతమంది అయితే మాదిరిగా పెట్టుకున్నారో, వారందరూ ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్న తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఆ వ్యక్తిని వెంబడించేలాగా ప్రభువే వాళ్ళని చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ ఆ దైవజనుడు ఎవరో నీకు తెలుసు. ఆ దైవజనుడి విషయంలో నువ్వు చేసిన పొరపాట్లు ఉన్నాయి, కానీ పశ్చాత్తాపడతలేదు. వాడు చెప్తే నేను వినేదేందో అన్నట్టుగా ఉన్నావు. అయితే దేవుడే కావాలని నీ హృదయాన్ని కఠినపరచటానికి, నువ్వు చేసిన పొరపాటును బట్టి దేవుడు శిక్షించటానికే ఇలాగ నువ్వు నమ్మకుండా దేవుడు చేశాడు. నీతో పాటు కొంతమంది ఉన్నారు,
వాళ్ళు కూడా ఇప్పుడు పశ్చాత్తాపడతారు ఖచ్చితంగా. వాళ్ళకు కూడా ఉంది శిక్ష. దేవుడు చెప్తున్న మాట ఇది ఆల్రెడీ ఫైనల్ అన్నమాట. ఇక మార్పు చెందేదే లేదు. ఆల్రెడీ తీసేశాడు దేవుడు నిన్ను ఆయన ఆలోచన నుంచి పక్కన పెట్టేసి. కారణం ఒకటే, అతని గురించి గొప్పగా చెప్పుకోవటం ఏంది, అతనెంత అని చెప్పని అనుకుంటా నీలో నువ్వు చాలా అతిశయించావు. ఆ అతిశయ కారణాన్ని బట్టే దేవుడు నిన్ను తృణీకరించేసి పక్కకు నెట్టేశాడు. తన చిత్తానుసారమైనటువంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. అతన్నే ఇప్పుడు లోకమంతా ఇప్పుడు ఎంతమంది అయితే నిన్ను వెంబడిస్తున్నారు, మాదిరి పురుషుడు అనుకుంటూ మాదిరిగా సేవకుడుగా ఉన్నావో అని చెప్పుకున్నారు, వాళ్ళందరూ కూడా దేవుడు నిర్ణయించిన ఆ వ్యక్తి వైపు నడిపిస్తున్నారు. ఇక నీకు ఉండరు, సంఘం ఉండరు, సేవ ఉండదు, ఇక ఇంతటితోనే అంతం. ఇంకా తర్వాత చెప్పుకోవటానికి ఏముండదు, చరిత్రహీనంగా మారిపోతుంది నీ అంతం. ఇది ప్రభు ఫైనల్గా చెప్తున్న మాట. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఎలా సౌలు పతనమయ్యాడు. అక్కస్సుతో, వ్యసనంతో, విషపు చూపు నిలిపాడంట. ఆనాటి నుంచి దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలును పట్టింది. విచిత్రం ఏందో తెలుసా, ఈ దావీదు వాయిద్యం వాయిస్తేనే ఇప్పుడు ఎవరికైనా దురాత్మ పట్టిందనుకో, ప్రభు చిత్తంలో ఏర్పాటు చేయబడిన ఆ వ్యక్తి ఆరాధన చేస్తేనే ఆ వ్యక్తికి దురాత్మ వదిలిపోయేది. లేకపోతే ఈ వ్యక్తులు ఎప్పుడైతే ఆ విషపు చూపు నిలిపి తప్పుడుగా ఆలోచిస్తూ ఉంటాడో వెంటనే దేవుని ఆత్మ వచ్చేస్తుంది. ఏ ఆత్మ? దేవుని దగ్గర నుంచి అనుమతించబడిన దురాత్మ వచ్చేస్తుంది. దురాత్మ రాగానే నువ్వు అనుకుంటావు, అరే ఇతను మారాడు అనుకున్నాను, మార్పు చెందాడు అనుకున్నా, మంచి మంచి మాటలు మాట్లాడాడు అనుకున్నా, ఇంతలోకి మళ్ళీ మారిపోయాడు. ఈ ఆలోచన నీలోకి వస్తుందంటే, ఆ వ్యక్తులు ఆ మార్పు కనపడుతుందంటే కారణం ఇదే. సౌలుకు పట్టిన దేవుని దగ్గర నుంచి దిగి వచ్చిన ఆ దురాత్మ ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టి వెరిపిస్తుంది. కాబట్టి తన చేతులారా తనే సేవనైనా, భవిష్యత్తునైనా, కుటుంబానైనా, పిల్లల భవిష్యత్తునైనా పాడు చేసుకుంటాడు. ఇది జరుగుద్ది, మీరు చూస్తున్నారు ఆల్రెడీ. కారణం ఏంటంటే, ఇక నువ్వు ఆ నుంచి ఖాళీ చేయి. ఈ మాటలు వింటున్నా నీవు ఖాళీ చేయటమేగా. ఇక ఆడను అంటే ఆయనకు బట్టిన దురాత్మ నీ దగ్గర కూడా వచ్చి నిన్ను కూడా బట్టి నిన్ను కూడా అట్నే తెసపోతే మన బంధం అనుబంధం అంటే పోయి నరకంలో పడి ఏగుతూ ఉండాలా. ఎరా పాస్టర్ ఏం చేసావు ఈ పని అని చెప్పని, పనికి మాలినా నేను చెప్పాను అనుకో, పనికి మాలిన నేను చెప్పాను అనుకో, లేఖను నీకు కనపడతలేదు అనుకోవాలి ఆడపోయి. అంత దాకెందుకు? మర్యాదగా ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు చెప్పినట్టు అడుగులు వేస్తే ధన్యులం అవుతాం. ఒక సమయంలో ఒక వ్యక్తి అతిశయించకుండటానికి కొన్ని కారణాలు దేవుడు ఉపయోగపెట్టుకుంటాడు. ఏంటయ్యా కొన్ని కారణాలంటే, యోబు తనకి ఇవ్వబడిన బిరుదు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవర్తనుడు అని చెప్పని రాసింది మొదటి అధ్యాయం 1-2 వచనాలు. అయినా కానీ యోబులో 3 అవలక్షణాలు ఉన్నాయి. అపవాది వచ్చి ఏమన్నాడు, నువ్వు అన్ని బాగు చేస్తున్నాడు, భజన చేస్తున్నాడు. నా బిడ్డ కదిలాడ్డం, నా కుమారుడు వాడు అని చెప్పి అనుకున్న దేవుడు అనుమతిస్తే, రోగాన్ని అనుమతించినా కానీ చివరికి తన ప్రయత్నంలో మొదటిగా చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఏది వచ్చి పడునో అనుమానం. రెండవ సాక్ష్యం ఏంటంటే, మీరేదో జ్ఞానం తక్కువ అనుకుంటున్నారు. 13 అధ్యాయంలో కనపడుతుంది ఈ మాట. 13-11 అధ్యాయాలు కనపడుతుంది. నేనేం తక్కువని కాదు జ్ఞానంలో, నేను కూడా జ్ఞానవంతుడిని. రెండవ సాక్ష్యం. మూడవ సాక్ష్యం ఏంటంటే 42 అధ్యాయం కాడ కనపడుతుంది. మూడవ సాక్ష్యం ఏంటంటే, మట్టి పురుగునైనా నేను నీతో వాదించటం ఏంటంటే, తన మీద తను ఓవర్ కాన్ఫిడెన్స్, తన మీద తను నిలబడుతాం. ఈ 3 దేవునికి నచ్చనియే. కానీ అపవాదిని వాడుకొని ఆస్తి నష్టం, సంతానం నష్టం, ఆరోగ్య నష్టం అయిపోయి, పశు సంపద అంతా నష్టమైపోయి, భార్య కూడా తృణీకరించి చావురాదు, ఎందుకు ఇంకా నువ్వు బతికి, ఎందుకు నువ్వు బతికి చావు అని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది. మా ఆడకూతురు భర్తని, ఆయన చచ్చే ఉంటుంది నీ పని. పేలాలు ఉంటాయిగా, ఇసుక పోసి బాగా ఏడి చేసినప్పుడు మొక్కజొన్న పేలాలు వేసి ఏపుతుంటే అట్ట ఎగురుతూ ఉంటుంది అనమాట నీ బతుకు. పట్టించుకునే నాదుడు భర్త నీకున్నంతసేపే నీకు గౌరవం. సమాజంలో అయినా, కుటుంబంలో అయినా, కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గరైనా
లేదనుకో భర్త చనిపోతే నీకేం గౌరవం ఉండదు. అరే రే మొన్న మోపి తొందర పక్కన పనికి మంది పొద్దున్నే ఎదురొచ్చింది, పొద్దున్నే దీని మొఖం చూడాల్సి అని చెప్పని మొఖాన్ని వచ్చారు. ఎవరన్నా ఇంట్లో చచ్చారనుకో ఏడికాళ్ళు సల్లకాళ్ళు అని చెప్పాలని చెబుతాను. పనికి మాది సంత ఎంత ఎవరు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి నువ్వు నేర్చుకుంది ఏంది? ఏడికాళ్ళు తండ్రి చనిపోయాడు, పిల్లగాడు ఏడుస్తా ఉన్నాడు, తోడబుట్టినోడు చచ్చిపోయని చెప్పని ఏడుస్తూ ఉంటే ఏడికాళ్ళు సల్లకాళ్ళు మంచి వచ్చా మా ఇంటికి వెళ్ళి మా దరిదాపులు రాకూడదని ఇదొక దౌర్భాగ్యమైన ఆచారాన్ని పెట్టారు. వాడు ఎవడో బతకడానికి పెట్టిన ఆచారాన్ని తీసుకొచ్చి నువ్వు తగిలించుకొని పులుంకుంట తిరుగుతున్నావు. నా దగ్గర కూడా వచ్చారు ఇట్లాంటి వాళ్ళు, నేను కూడా అవమానాలు ఎదుర్కొన్నా. రక్షణ పొందిన తర్వాత ఇదే లైన్లో పైన ఉన్న ఇంటికాడ చౌదర్లాం, ఇక్కడే పక్కనే చందారం, డాక్టర్ తిరగబడి చనిపోయాడు భర్త. బయట అరుగు మీద కూర్చుంది. మా రావేంది బయట లోపలికి అంటున్నా, సేవ చేస్తున్నా నేను. రావేందమ్మంటే కాదయ్యా మా ఆయన చనిపోయి 10 రోజులు ఇంకా దినం అయిపోయింది, ఇటు పడి వచ్చానంది. అమ్మా నాకైతే ఏడుకాళ్ళు సల్లకాళ్ళు ఏం గోల్లేదమ్మా, విధవరాలు పక్షంగా నేను ఉన్నాను అన్నాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. అన్నా తల్లి లేని తండ్రి లేనటువంటి బిడ్డల పక్షంగా నేను తండ్రినై ఉన్నాను అన్నాడు దేవుడు. అసలు ఆయన నీ పక్కన ఉంటే నిన్ను నేను ఆపించే నేను నా అంత దౌర్భాగ్యుడు ఉండడు. రా తల్లి నువ్వు లోపలికి రా, నీతో పాటు నా యేసయ్య వస్తున్నాడు, రా లోపలికి అని చెప్పాను. సంఘక్రమం జరిగించే ముందుకు వచ్చింది ఆ తల్లి పొద్దున్నే 10 నాకు ఏడికాళ్ళు అని సల్లకాళ్ళు ఈ గోల్ లేదు. తండ్రి చచ్చిపోయాడు కాబట్టి తోడబుట్టినాడు చచ్చాడు, రే మా ఇంటికి వచ్చా మా ముందుకు వచ్చా అని ఈ గోల్ లేదు. నా ప్రభు నీ పక్కన ఉన్నాడు, నీకు తండ్రిగా ఉన్నాడు, తోడబుట్టినోడిగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు. రా నువ్వు అసలు ఆగమాక. ఆ దీవెన నేనెందుకు పోగొట్టుకోవాలి, రా తల్లి అని చెప్పని బచ్చలు ఆడుకొని లోపల తెచ్చుకొని కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి వాళ్ళ సంగతి అంతా తెలుసుకొని కావలసిన రాత పోతలన్నీ ఇచ్చి పంపించాం. నాకు లేదు ఆ గోల. ఏడికాళ్ళు సల్లకాళ్ళు నన్ను అవమానించారు. నా స్నేహితుడే హోటల్లో నేను లోపలికి వచ్చి కూర్చోబోతుంటే వాళ్ళ నాయనమ్మ వచ్చే బాయ్ మీ నాన్న వాళ్ళు చనిపోతే ఇంట్లోకి వచ్చి పో బయటికి అంది. చచ్చినట్టు వచ్చా బయటికి. అదే ఇంట్లో అన్నం తిన్నాం. మళ్ళీ ఏందంటావు, నా యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత నా పద్ధతి మారింది. లేక నువ్వు అర్థమైంది. భర్త చనిపోయిన వ్యక్తి చనిపోయిన దినం అయిందా, రాను నా ఇంట్లోకి రా, నా యేసయ్య ఉన్నాడు నీ పక్కన. విధవరాలు పక్షంగా నేను వ్యాజ్యమాడే దేవుడు అన్నాడు. విధవరాలకు నేను భర్తగా యజమానుడిగా కుటుంబానికి ఉంటానన్నాడు యేసయ్య. నేనెందుకు కాదనుకోవాలండి, నేనే ఉండండి తృణీకరించడానికి. నా ప్రభును తృణీకరించిన వాడిని అవుతా నేను, నా ప్రభును అవమానపరిచిన వాడిని అవుతాను. లేఖనం ఏంటో నాకు పూర్తిగా గ్రహింపులోకి వచ్చింది కాబట్టి రా నువ్వు లోపల. ఏడికాళ్ళు లేవు, సల్లకాళ్ళు లేవు. దౌర్భాగ్యం ఆచారం వాడు ఒకడు పెట్టిండు. వాడు ఇప్పుడు చెప్పే పద్ధతి కాదు కాబట్టి వాడు వీడు అంటున్నా. నువ్వు బులుకోమాక. లేఖనము తెలిసిన తర్వాత భర్త చనిపోయిన వ్యక్తికి నువ్వు తోడుగా ఉండాలి. సాధ్యమైతే నువ్వు ఏదో ఒకటి సహకారాన్ని అందించాలి, లేదా ఆ వ్యక్తి కోసం ఆ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. అందరూ అవమానించినట్టు లోకం తృణీకరించినట్టు తృణీకరించడానికి లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి నువ్వు. ప్రభు ప్రేమను బట్టి వారిని ఆదరించాలి, బలపరచాలి, ప్రోత్సహించాలి. అందుకే ఏడ్చేవాని ఇంటికి పోయి ఏడవమంటే నేను ఏడుస్తా. ఆ వేదన, బాధ, తీవ్రత, వ్యతిరేకత ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. నాకు తెలుసు ఆ ఇంటి యజమానుడు పోతే ఎంత తేడా ఉంటుందో పరిస్థితి. ఆ వేదన, ఇరుకు, ఇబ్బంది, ఆ కన్నీరు నాకు తెలుసు. నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, తృణీకరించమాక. నీకు రాదు ఆ రోజు. నీ భర్త పోడా, నీ టైం బాగుంటే నీ భర్త పోయినప్పుడు తెలుస్తుంది నీకు. ఎందుకు టైం బాగుందంటే అప్పుడు నువ్వు ఆ వ్యతిరేకతలు, అతృణీకరాలు, అవమానాలు, నిందలు, వేదనలు నువ్వు అనుభవిస్తే, యేసు నామములు నువ్వు అనుభవిస్తే అప్పుడు అర్థమవుతుంది. అమ్మో ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పి. ఎప్పుడు మిడిసిపడమాక, ఎప్పుడు అతిశయించమాక. చేతనైతే ప్రేమను పంచు, చేతగాపోతే తృణీకరించమాక. మొన్న పిల్లగాడిని అడుగుతా ఉన్నాను, అరే నాన్న వాళ్ళది కార్యక్రమం ఎప్పుడు రా అని. తృణీకరించడానికి కాదు, ఇలా ఇంటి ముందుకు వచ్చావేంద్ర అంటానికి కాదు. ప్రభు చిత్తం అయితే నేను కూడా ఏకీపించి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయడం. లేదా ఆ కూటంలో ఉంటారుగా జులాయిగాళ్ళు, తాగి రచ్చరచ్చ చేస్తారు. ఆ తల్లి ఆ ఆడ కూర్చొని గాజు పూసలు తీసి గందరగోళం చేస్తారు. ఆ వేదన అది ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలుసు.
నాకు తెలుసండి. వారి ఆదరణ కోసం ప్రార్థన చేయడానికి నేను అడిగేది, విమర్శించటానికి కాదు. క్రీస్తు రక్తంలో కడగబడ్డ దేవుని పిల్లల్ని, పిల్లగాడిని అని చెబుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేయాలి. నువ్వు ఏం నేర్చుకున్నావు? సంఘాలకు వెళ్ళి విధవరాలని విమర్శించడం నేర్చుకున్నావా? ఏడుకాళ్ళు చల్లగాళ్ళు మా ఇళ్ళకి వెళ్ళి రామాకండి అని చెప్పటం నేర్చుకున్నావు నువ్వు? నీలో ఇంకా లోకం బతికి ఉందంటే నీ బతుకు మారలు, అదే లెక్క. చెప్పటానికి చాలా ఉందిలే కానీ రండి ప్రార్థన చేసుకుందాం దేవుని పాదాలు పట్టుకొని. యోబును దేవుడు ఇదిలిచ్చి పక్కన పడేస్తే వేయాల్సిన దరువు పడితే అప్పుడు ఆ 3 అవలక్షణాలు పోయి 2 రెట్లు మేలు పొందాడు. దావీదు తన జీవితంలో జరిగిన పొరపాటును బట్టి, ఇక ఆ రక్తాపరాధాన్ని బట్టి ఇక ఎప్పుడు పొరపాటు చేయకుండా, ఎక్కడ అతిశయించకుండా, ప్రారంభంలో ప్రభు చెప్పినట్లుగానే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22 కానీ 36 కానీ చూస్తే, నా దేవుని సంకల్పం చొప్పున తన చిత్తానుసారముగా దేవుని సేవ చేసే, తన తరానికి సేవ చేసి వెళ్ళిపోయాడని చెప్పాను రాసి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని చెప్పుకొచ్చాడు. అతిశయించకుండా ఆ పొరపాటును బట్టి నిందించబడుతుంది, తను అపరాధ భావం చేత నొప్పించబడుతూనే ప్రభు చెప్పినట్టు అడుగులు వేశాడు. అతిశయించకుండటానికి కొన్ని పొరపాట్లు అనుమతిస్తాడు దేవుడు. కొన్ని పొరపాట్లు జరిగేలాగా మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత ఇది చేయకుండా ఉంటే బాగుండు, ఇలా చేయకుండా బ్రతికేలా, అలా నిన్ను నువ్వు నొప్పించుకుంటూనే ప్రభువు నిర్ణయించిన ఆశీర్వాదంలోకి అడుగుపెట్టి నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాం. అందుకే కొన్ని పొరపాట్లు మన జీవితాల్లో కనపడుతూ ఉంటాయి. కొన్ని సాక్ష్యాలు ఎంత చెరుపుదా ఉన్నా అవి అలానే నీకు ఒక మాయని మచ్చగా కనపడుతున్నది నీ బ్రతుకులో. ఎందుకంటే నా బ్రతుకేదో నేను ఒక్కసారి తొంగి చూసుకోవాలి. అదే పస్కా పండుగ అప్పుడు చేదు కూర తినమని, ఎందుకంటే గతాన్ని గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధమైన శరీరక్తాలు సమీపిస్తున్నప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి పాదాల చెంత అయ్యా బాబు తండ్రి అయ్యా అంటున్నప్పుడు, నా బ్రతుకు గతం ఇదయ్యా, కానీ నువ్వు కృపదలిచ్చి ఇలా చేసావా అని చెప్పని కృతజ్ఞతగా ఎప్పటికప్పుడు ఆయన గుర్తు చేసుకుంటా కృతజ్ఞత కలిగి బ్రతకటానికే పస్కా పండుగలో చేదు కూర అని. ప్రభు శరీరక్తాలను సమీపించేటప్పుడు నిన్ను సమాధానపరిచేది కూడా ఆ చేదు కూరే. ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, ఇప్పుడైతే ఇలా ఉన్నావు, ఇక్కడే ఈ మార్గంలో నడుస్తే ఎక్కడ తప్పుడు అడుగులు ఉన్నాయా సరి చేసుకునేది చేదుకోర అనుభవం. ఆ తర్వాత గంగాళాన్ని సమీపిస్తావు, కాళ్ళు కడుక్కుంటా, పరిశుద్ధ శరీర సన్నిధి బల రొట్టె తీసుకుంటావు, దేవుని చేత అభిషేకించబడి బలపరచబడి తిరిగి మళ్ళీ బలం చేత ముందుకు అడుగులు వేసుకెళ్తావు. ఇలాగుంటుంది వ్యవహారం. ఇదంతా చాలా పెద్ద సబ్జెక్టులే, ఇప్పుడు సరిపోదు కానీ సమయం ఇంతవరకు చాలు. ప్రభు కృపను బట్టి రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ వాక్యాన్ని మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నేను మహింపరచుకోవడానికి కూడా కృపను దయచేయి. అక్కడ అతిశయించకుండా నీ కృప మీద ఆధారపడి నీ మీద ఆనుకొని అయ్యా నువ్వు చెప్పిన రీతిగా బ్రతకటానికి సహాయం చేయమని, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలు, దర్శనం, స్వప్నాలు చూపించబడే సమస్త చెవి శోధనలు ఏమున్నా వేస్తున్నాములో బంధిస్తున్నాను, లాయపరుస్తున్నాను. బంధించి లాయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడే సమస్త మంచి కళ్ళు, మంచి నిద్రలు చూసి సమస్త మంచి ఏసునామములో త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మా కోసం ప్రార్థించండి అనే రీతిలో అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. నీ సన్నిధిలో నీ ఎదుట మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించమని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు అవసరతాకరత నీ కృపచేత ఏసునామములో తీర్చబడునుగాక. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గనపరుచుకుంటున్నా. 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. నా కోసం, పరిచయం కోసం గతంలో ఇప్పుడే నీకు ముందని ప్రార్థన చేస్తున్నాం. ఉపసించి వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలు ఇలా జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేకుండా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకో. అన్ని విషయాలు తోడు నడిపించి నువ్వు మాత్రం మహిమ పొందమని సహాయం చేయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములను ప్రార్థన సమస్తం పొందుకుని మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలోకి పిలుస్తున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు
ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ పరిచయ ప్రారంభించిన సంఘాలకు, సంఘ బిడ్డలకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి, ప్రభు సెలవిచ్చిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులకు, సంఘ పెద్దల పరిచయ విశ్వాసులకును, సంఘస్థులకును, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారికి, ఇక ముందు ఏకీపించబోతున్న వారికి, కలిగిన చరస్థిర ఆస్తులు, పసిబిడ్డ పెద్దల వరకు అంతటికి నిశ్చేతము చేరు పర్యంతరం ఆ కాలము చూడు నడిపించి ఆశ్రయించి ప్రభువే మన ద్వారా మహిమ పొందునుగాక. అలాగూ యేసయ్య చేయునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపోవాది వాడి దూతలు చీకడంధకార శేఖరు అవెంత ప్రమాదం మాదిరి అవన్నిటికీ అనంతరం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగా. యుద్ధం యెహోవాది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్.